సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జావాలో ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? వీ హావ్ టు క్రియేట్ ఏ క్లాస్. ఓకే, క్లాస్ సమ్ టెస్ట్ ఆర్ సంథింగ్ నేమ్. ఓకే, ఈ క్లాస్లో ఏముంటాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, వేరియబుల్స్ ఉంటాయి అండ్ మెథడ్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి మనకి ఇందులో. ఓకే, మనం ఈ ప్రోగ్రామ్ ఈ క్లాస్ నార్మల్గా టూ వేస్ లో క్రియేట్ చేస్తాం. వన్ ఇస్ ఎగ్జిక్యూటివ్ క్లాస్ అండ్ నార్మల్ క్లాస్ కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ దాన్ని రన్ చేయాలంటే మటుకు ఈ క్లాస్ లో మనకి ఏమి ఉండాలి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే ఒక మెథడ్ అనేది మనం క్రియేట్ చేసుకుని ఈ క్లాస్ రన్ చేస్తే ఈ యొక్క మెయిన్ మెథడ్ లో మనం రాసిన లాజిక్ అంతా కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, లాజిక్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఫస్ట్ ఏం చేసాం? క్లాస్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్స్ ఇందులో లాజిక్ రాయడం స్టార్ట్ చేసాం. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ ద రైటింగ్ ఆల్ ద లాజిక్ ఇన్ టు ద మెయిన్ మెథడ్ ఏం చేసాం? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మెథడ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుని ఇందులో మెథడ్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే, మెథడ్స్ క్రియేట్ చేసి ఇందులో మన లాజిక్ అంతా రాసుకున్నాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ ద లాజిక్ ఇన్ టు ద మెయిన్ మెథడ్. సో మనకి ఏదైతే లాజిక్ కావాలో ఆ యొక్క లాజిక్ రాసి ఉన్నా లేదంటే ఏదైతే యాక్షన్ పెర్ఫామ్ చేయాలో ఆ యాక్షన్స్ ఆల్రెడీ డిఫైన్ చేసుకునే కూడా మనం ఇక్కడ కాల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. కాల్ చేసుకున్నాం. ఓకే, సో ఈ ప్రాసెస్ లో విత్ ఇన్ ద క్లాస్ లో ఈ యొక్క మెథడ్ ఇక్కడ కాల్ చేయాలి అంటే మనం స్టాటిక్ అన్నా చేసాం. ఓకే, స్టాటిక్ అయినా చేసాం ఆర్ ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేసాం. ఓకే, నాన్ స్టాటిక్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ లేదంటే స్టాటిక్ అని చేస్తాం. వెదర్ ఇట్ ఈస్ వేరియబుల్ అయినా మెథడ్ అయినా సరే మనం ఈ యొక్క క్లాస్ లో మనం క్రియేట్ చేసుకుని మెయిన్ మెథడ్ లో యాక్చువల్ లాజిక్ రాయడానికి రాసిన లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఇది యూజ్ చేసుకున్నాం ఇప్పటి వరకు. బట్ ఏదైతే యాక్చువల్ గా యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలో అవన్నీ కూడా సెపరేట్ గా ఒక మెథడ్ లో డిఫైన్ చేసుకున్నాం. దానికి ఏమన్నా వేరియబుల్స్ కావాలంటే గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ సంథింగ్ క్రియేట్ చేసుకుని ఇవన్నీ కూడా మనం మెయిన్ మెథడ్ లో యూజ్ చేసుకున్నాం. ఇక్కడ మనం యాక్చువల్ లాజిక్ రాయకుండా. ఓకే, స్టాటిక్ అయితే డైరెక్ట్ గా ఇక్కడ యూజ్ చేసుకుని లేదంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తాం? ఆబ్జెక్ట్ క్రియేషన్ కి సింటాక్స్ ఏంటి? ద క్లాస్ నేమ్. ఓకే, అండ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ. ఓకే, కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్. ఓకే, కన్స్ట్రక్టర్ ఇచ్చి ఇలా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఏంటి క్లాస్ నేమ్ ఏంటి, ఇక్కడ ఏంటి ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, ఈక్వల్ టు ఏంటి, న్యూ ఏంటి, ద కన్స్ట్రక్టర్ ఏంటి అనేది మనం ఈ రోజు కొంచెం క్లారిటీ తెచ్చుకుంటాం. ఎందుకంటే మనం నౌ వీఆర్ ఎంటరింగ్ టు ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ లోకి మనం వెళ్తున్నాం. సో ఈ విషయంలో మనం కొంచెం క్లారిటీగా ఉంటాం. ఓకే, ఆ క్లారిటీ కోసం మీకు ఇప్పుడు ఇది ఇంత మీకు చెప్తున్నాను. ఓకే, సో జనరల్ గా ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎందుకు ఇలా చేస్తున్నాము అని చెప్పుకునే కన్నా ముందు అసలు మనకు ఆబ్జెక్ట్ ఎందుకు? అసలు ఎందుకు మనకు ఆబ్జెక్ట్ అనేది దేనికి? ఓకే, ఈ ఓకే ఆబ్జెక్ట్ అనేది క్లాస్ కూడా ఉంది. ఇక్కడ ఇలా రాసాను కదా, ఇది క్లాస్ అనుకోండి. ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ద సూపర్ క్లాస్ ఆఫ్ ఆల్ ద క్లాసెస్ నార్మల్ గా. ఓకే, సూపర్ క్లాసెస్ ఆల్ ద క్లాసెస్. సూపర్ క్లాస్ ఎట్లా అయిందంటే మనం ఏ క్లాస్ క్రియేట్ చేసినా సరే ప్రతి క్లాస్ కూడా డిఫాల్ట్ గా ఎక్స్టెన్స్ ఆబ్జెక్ట్ అనే క్లాస్ తో వస్తుంది. ఎక్స్టెన్స్ ఏంటి? ఆబ్జెక్ట్ క్లాస్ ఎలా వస్తుందని ఆబ్జెక్ట్ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లో ఇన్హెరిటెన్స్ వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు దీని గురించి మళ్ళీ చెప్తాను. ఓకే, దిస్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ క్లాస్ ఇది. ఓకే, జావాలో ఆబ్జెక్ట్ క్లాస్ అనేది కూడా ఉంది. బట్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ డిఫరెంట్. దాని గురించి మళ్ళీ చెప్తాను. ఇక్కడ మనం క్రియేటింగ్ ఆబ్జెక్ట్. ఓకే, సో అసలు ఎందుకు ఆబ్జెక్ట్ అనేది దేనికి? వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే జనరల్ గా ఆబ్జెక్ట్ అండ్ క్లాస్. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే
మనకి క్లాస్ కావాలి ఫస్ట్. ఆ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు. ఓకే. ఎందుకు ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి? క్లాస్తో మనం వెళ్ళలేమంటే అబ్సల్యూట్లీ నో. లైక్ ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ అన్ని చెప్పినాయి, బట్ ఏంటంటే ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఇక్కడ మీకు కవర్ చేస్తుంది అంతే. ఇండివిజువల్గా మనం ఇప్పుడు చెప్పుకునే కూడా ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో కవర్ చేసుకున్నాయి. బట్ మళ్ళీ ఇక్కడ క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లోకి వెళ్దామని చెప్పి మళ్ళీ మీకు ఓవర్ వ్యూ ఇస్తున్నాను. ఓకే. నార్మల్గా క్లాస్ క్రియేట్ చేయడం ఇస్ నథింగ్ బట్ ఏంటంటే, సపోజ్ నీకొక యాక్షన్ పెర్ఫామ్ చేయడానికి, ఓకే, సమ్ మల్టిపుల్ యాక్షన్స్ క్రియేట్ చేయడానికి, ఆ క్రియేట్ చేసే యాక్షన్స్ లో డేటాని ఆర్గనైజ్ చేయడానికి, ఓకే, ఈజ్ నథింగ్ బట్ ద క్లాసులు ఏముంటాయని చెప్పుకున్నాం నార్మల్గా. ఇప్పుడే చెప్పుకున్నాం ద వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే. వీటన్నిటి కూడా జస్ట్ ఏంటంటే ఈ వేరియబుల్లో వాల్యూ ఇస్తున్నాం, సమ్ వేరియబుల్ క్రియేట్ చేసి సమ్ టెర్మినల్ వాల్యూ ఇస్తున్నాం, మెథడ్ క్రియేట్ చేసి సమ్ యాక్షన్ అనేది డిఫైన్ చేసి ఇస్తున్నాం. ఓకే. బట్ ఇవన్నీ కూడా రియల్ గా ఎగ్జిస్ట్ అయి ఉండవు. క్లాస్లో నువ్వు ఇచ్చినంత వరకు కూడా రియల్లీ ఎగ్జిస్ట్ అయి ఉండవు. ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే, నేను ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం నేను ఒక ప్లాన్ గీసుకుంటాను ముందు. ఓకే, ఇది ఇక్కడ ఉండాలి, ఇలా ఉండాలి, సంథింగ్ ఇట్లా అని ఒక ప్లాన్ అనేది అనేది ఒక ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, ప్లాన్. ఈ ప్లాన్ ఈజ్ హౌస్ ప్లాన్. అది హౌస్ కాదు అంటే రియల్ గా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. ఇట్స్ నాట్ ద రియల్ వరల్డ్ ఎంటిటీ. వరల్డ్ లో లేదు, వరల్డ్ లో మనకి ఎగ్జిస్ట్ అయ్యి లేదు, వీ కెనాట్ యూజ్. ఈ ప్లాన్ గీసినంత మాత్రం నేను గీయలేను. బట్ మరి ప్లాన్ ఎందుకు అంటే, ఇక్కడ ఈ క్లాస్ ఎందుకు అంటే, నేను రియల్ వరల్డ్ ఎంటిటీ ఎలా బిహేవ్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి, ఓకే, అలాగే నేను హౌస్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఆ హౌస్ లో ఏ యొక్క ల్యాండ్ లో నేను హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఆ కన్స్ట్రక్ట్ చేసుకునే హౌస్ లో ఏమేమి థింగ్స్ ఉండాలి, ఓకే, థింగ్స్ అన్ని ఎలా బిహేవ్ చేయాలి, నేను అవన్నీ కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి అని కూడా ముందుగా నేను ఇక్కడ ప్లాన్ గీసుకుంటాను. లైక్ ఏ బ్లూ ప్రింట్. దిస్ ఈస్ లైక్ ఎ సింపుల్ గా బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అనడానికి రీజన్ ఏంటంటే, మనకి మెయిన్ గా రియల్ గా ఎగ్జిస్ట్ అయి ఉండేది ఆబ్జెక్ట్, అలాగే రియల్ గా ఎగ్జిస్ట్ అయి ఉండేది మనకి హోమ్. బట్ ఆ హోమ్ ఎలా ఉండాలనేది మన ప్లాన్ ఎలా అయితే తీసుకుంటామో, నా ఆబ్జెక్ట్ లో ఎలాంటి డేటా ఉండాలి, ఓకే, ఎలాంటి యాక్షన్స్ ఉండాలి. డేటా ఉండేది ఏంటంటే ద వేరియబుల్స్, యాక్షన్స్ ఉండేవి ఏంటంటే మెథడ్స్. ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏమేమి యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి, ఓకే, ఈ యొక్క ఆబ్జెక్ట్ లో ఏమేమి యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి, ఈ యొక్క ఆబ్జెక్ట్ లో ఏమేమి డేటా ఉండాలి. ఇట్స్ కంప్లీట్లీ ఆర్గనైజింగ్ అండ్ ఫెసిలిటేట్ టు ఆర్గనైజ్ ఏ డేటా అండ్ సెట్ ఆఫ్ యాక్షన్స్. ఆబ్జెక్ట్ అనేది ఎందుకు ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలంటే, మీకు ఆల్రెడీ చెప్తాను ద రియల్ వరల్డ్ ఎంటిటీ. జస్ట్ క్లాస్ లో యాక్షన్స్ ఏమి ఉండాలి, జస్ట్ నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను అంతే, లైక్ ప్లాన్ గీసినట్టుగా. ఓకే, ప్రోగ్రామ్ రాసేసుకుని అందులో సమ్ డేటా ఎలిమెంట్స్ లైక్ వేరియబుల్స్ ఉంటే అందులో డేటా సెట్ చేస్తున్నాను, మెథడ్స్ ఉంటే దానికి యాక్షన్స్ డిఫైన్ చేసుకుని వచ్చేస్తున్నాను. ఓకే, అవన్నీ కూడా ఎప్పుడైతే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో, ఆబ్జెక్ట్ క్రియేషన్ ప్రాసెస్ ఓన్లీ విల్ యాక్చువల్లీ సిస్టమ్ లోకి తీసుకొచ్చే ప్రాసెస్ అన్నమాట. నేను ఒక బొమ్మ గీసి ఎట్లయితే దాన్ని రియల్ డాల్లో తయారు చేశాను, ఆ బొమ్మని చూసి సేమ్ వే ఒక క్లాస్ క్రియేట్ చేసి దానికి ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలంటే, మనం ఈ యొక్క క్లాస్ ఏలో ఏదైతే మనం క్రియేట్ చేసాం అవన్నీ కూడా మెమరీలోకి లోడ్ చేయడానికి, అప్పుడు అవి యూసేజ్లోకి వస్తాయి. నువ్వు ఇచ్చిన వేరియబుల్ అనేది ఇక్కడ లోడ్ అవుతుంది అంటే, లైక్ ఆ, మనం ఒక హౌస్ ప్లాన్ తీసుకున్నాం, దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ల్యాండ్ చూసుకోవాలి కదా, లైక్ సమ్ మెమరీ ఈజ్ నథింగ్ బట్ స్పేసే. హౌస్ కన్స్ట్రక్షన్ స్పేస్ ఎలాంటిదో, ఒక క్లాస్ నుంచి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, ఒక స్పేస్ క్రియేట్ చేసి అందులో మనకి ఇవన్నీ కూడా ప్లేస్ చేసి ఉంటుంది, అప్పుడు మనకి యూసేజ్ లోకి వస్తాయి. అంతే కదా, అప్పుడు ల్యాండ్ లో మనం హౌస్ కట్టుకున్న కన్స్ట్రక్ట్ చేసుకున్న హౌస్ కి కదా మనం యూస్ చేసుకోగలం. ఓకే, అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. బట్ ఆబ్జెక్ట్ ఈ యొక్క క్లాస్ ని క్రియేట్ చేయడం వరకు మీకు క్లారిటీ వచ్చింది, అంటే ప్లాన్ గీయడం వరకు మీకు క్లారిటీ వచ్చింది. క్లాస్ లో ఎస్ నాకు ఏం కావాలో వేరియబుల్స్, ఓకే, నాకు ఏం యాక్షన్స్ కావాలో మెథడ్స్ కింద, లేదంటే వేరే క్లాస్ ని కమ్యూనికేట్ అవ్వడానికి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. దాని గురించి మళ్ళీ ఆబ్జెక్ట్ గురించి క్లారిటీ వచ్చాక మీకు చెప్తాను. ఓకే, సో ఇవన్నీ కూడా క్లాస్ లో నేను ఏమేం కావాలో పెట్టుకున్నాను. అల్టిమేట్ గా ఈ క్లాస్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనం రియల్ గా ఏం యాక్షన్స్ కావాలి, ఏ డేటా స్టోర్ చేయాలి అనేది రిప్రజెంటేషన్ గా మనం ఇక్కడ ఒక బొమ్మ గీసుకుంటున్నాం అనమాట, క్లాస్. తర్వాత దాన్ని ఆబ్జెక్ట్ గా చేస్తే అప్పుడు ఏదైతే మన క్లాసులు ఇచ్చామో దాని ప్రకారమే
సిస్టంలోకి మెమరీ అనేది లోడ్ అయ్యి యాక్షన్స్ అన్ని కూడా రెడీగా అవైలబుల్ ఉంటాయి అన్నమాట, యాక్సెస్ చేసుకోవడానికి, యాక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి. ఓకే, దీనికి ఏం చేస్తున్నారంటే ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేస్తున్నాం, క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. అందుకని ఫస్ట్ ఏ క్లాస్కి అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్ నేమ్, సపోజ్ నేను ఒక టెస్ట్ లేదా డెమో అనే క్లాస్ క్రియేట్ చేసానంటే దాని యొక్క నేమ్ డెమో అని దాని క్లాస్, అంటే నువ్వు ఆబ్జెక్ట్ అనేది దేనికి ఏ క్లాస్ క్రియేట్ చేస్తున్నావు ఆ క్లాస్ అని ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, దీనికి ఆబ్జెక్ట్ రిఫరెన్స్, మన వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, సేమ్ అలా ఒక రిఫరెన్స్, ఒక నేమ్. ఒక మెమరీ క్రియేట్ అవ్వాలంటే దానికి ఒక నేమ్ స్పేస్ ఇవ్వాలని చెప్పాను కదా, ఒక నేమ్ అనేది అసైన్ చేసి ఉండాలి. అలాగే ఆబ్జెక్ట్ కి ఒక స్పేస్ క్రియేట్ చేసి ఈ ఆబ్జెక్ట్ లో ఈ డేటా ఈ యాక్షన్స్ ఉన్నాయని స్టోర్ చేసుకోవాలంటే యూనిక్ గా ఒక నేమ్ అనేది ఉండాలి. సో అలా ఇచ్చేదే ఒక ఆబ్జెక్ట్. సో లైక్ డెమో, దీని ఒక నేమ్. దీనికి కూడా మనం నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వాలి. ఓకే, ఆబ్జెక్ట్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ ద లోయర్ కేస్. ఆల్సో మెథడ్ కూడా చెప్పాను, వేరియబుల్స్ కి వేరియబుల్ నేమ్స్ అండ్ మెథడ్ నేమ్స్ అండ్ ఆబ్జెక్ట్ నేమ్స్ షుడ్ స్టార్ట్ విత్ లోయర్ కేస్. ఓకే, లేదంటే ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక వర్డ్ యాడ్ చేయాలంటే సపోజ్ డెమో ఆబ్జెక్ట్ అని అనుకో, మళ్ళీ ఇలా రాసుకోవాలి. ఇలా సెకండ్ వర్డ్ విల్ బి ఏ బిగ్గర్ వన్, మీన్ అప్పర్ కేస్. ఓకే, డెమో అనే క్లాస్ నేమ్, నేను ఏది క్లాస్ క్రియేట్ చేసిన దాన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే సింటాక్స్ డెమో అండ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే నేను లైక్ ఇంట్ ఐ అనేది డిక్లేర్ చేశాను ఇంతవరకు. ఇందులో వాల్యూ అసైన్ చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ లోకి క్లాసులో ఇంకా లోడ్ అవ్వవు, బట్ ఇక్కడ కూడా ఐలో ఉన్నది కదా, దాంట్లో వాల్యూ ఇంకా లోడ్ అవ్వదు. బట్ ఈ ఐలో నేను ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ టైప్ చెప్పేసుకున్నాను, ఇంట్ చెప్పాను. అలాగే ఈ యొక్క ఆబ్జెక్ట్ లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ నేను టైప్ చెప్పేశాను. దిస్ ఇస్ ద ఆల్సో ఏ డేటా టైప్, యూజ్ ద డిఫరెంట్ డేటా టైప్. యాక్చువల్ డేటా టైప్ ఎలా అవుతుందో మళ్ళీ మీకు చెప్తాను, ఎన్క్యాప్సులేషన్ లో క్లారిటీ వస్తుంది. ఓకే, ఇంట్ ఐ తర్వాత వాల్యూ ఇస్తున్నాను ఈక్వల్ టు 10 అని ఇస్తాను, అప్పుడు 10 అనే వాల్యూ ఐలోకి స్టోర్ అవుతుంది. ఇది జస్ట్ డెమో అనే క్లాస్ లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన మాత్రాన క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ఇస్ నథింగ్ బట్ దాని యొక్క డేటా అండ్ ఆల్సో మనకి మెథడ్స్ యాక్షన్స్ ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చి లోడ్ అయిపో. ఇంకే జస్ట్ ఒక ఎంటీ స్పేస్ కూడా క్రియేట్ అవుతుంది, జస్ట్ ఒక వేరియబుల్ అంతే ఇది. ఓకే, ఇలాంటి దానికి ఇలా ఆబ్జెక్ట్ కి ఒక మెమరీ స్పేస్ క్రియేట్ చేయాలి, ఒక న్యూ మెమరీ స్పేస్ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద న్యూ కీవర్డ్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రోగ్రామ్ రాయాలంటే ఇవన్నీ కూడా మనకి ఇచ్చే జావాలో. ఓకే, న్యూ కీవర్డ్ ఇచ్చిన, ఓకే నేను ఆబ్జెక్ట్ క్రియేషన్ కి న్యూ కీవర్డ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వే టు క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్. మళ్ళీ క్లోనింగ్ ఉంటుంది, అదర్ డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఇది బేసిక్ గా యూస్ చేసే ప్రాసెస్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. వాట్ ఆర్ అదర్ వేవ్స్ అంటే మనం తర్వాత చూద్దాం. ఓకే, సింపుల్ గా తెలుసుకోండి. ఫస్ట్ న్యూ అని చెప్పి తర్వాత కన్స్ట్రక్టర్ అని చెప్పి ఇమ్మంటున్నారు. కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇది ఆల్సో లైక్ ఏ మెథడ్. ఎందుకు కన్స్ట్రక్టర్ ఎందుకు అంటే మెథడ్స్ ఎందుకు, సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేయడానికి కదా, ఒక యాక్షన్ ని పెర్ఫామ్ చేయడానికి మనం మెథడ్స్ రాసుకున్నాం. సో కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ సిమిలర్, నాట్ ఎగ్జాక్ట్లీ దట్, సిమిలర్ టు ద మెథడ్స్. సేమ్ మనం చూడండి ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్, మనం మెథడ్ క్రియేట్ చేసిన ఎలా కాల్ చేస్తున్నాం, యాడ్ అంటే యాడ్ అని చెప్పేసి ఇట్లా కాల్ చేస్తున్నాం కదా, దిస్ ఇస్ ద కాలింగ్ ఆఫ్ ది మెథడ్. కన్స్ట్రక్టర్ కూడా సమ్ అలా కాల్ చేస్తాం. ఓకే, బట్ మెథడ్ అయితే క్రియేట్ చేసి ఇలా కాల్ చేస్తున్నాం, మనం ఇలా కాల్ చేయాలని మెథడ్ ఆల్రెడీ క్రియేట్ అయింది కదా, మరి మనం కన్స్ట్రక్టర్ కూడా మెథడ్ లాగా అంటారు, మనం క్రియేట్ చేయట్లేదు కదా, మరి ఇది ఎలా వచ్చింది అంటే ఆల్రెడీ కొన్ని ప్రాసెస్ ఏం చేశారంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ లో నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇది నథింగ్ బట్ ఒక ఇంట్ అని ఇంట్ ఐ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన వాల్యూ స్టోర్ చేయాలంటే ఈక్వల్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి వాల్యూ అనేది దీనికి అసైన్ చేస్తున్నాం, అప్పుడు మనం అసైన్ చేసిన వాల్యూ వచ్చి ఐలోకి స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ మనం క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ని మెథడ్స్ ని తీసుకొచ్చి ఆబ్జెక్ట్ లో స్టోర్ చేస్తున్నాం. సో స్టోర్ చేయాలంటే సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేయాలి, సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేయాలి. సో అందుకని ఇట్లా వాల్యూ డైరెక్ట్ అసైన్ కాకుండా వాళ్ళు ఏం చేశారంటే కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కన్స్ట్రక్టర్ అనే ఒక కాన్సెప్ట్ సేమ్ లైక్ మెథడ్, అది కూడా ఒక యాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది కన్స్ట్రక్టర్ కూడా. బట్ ఏంటి, మనకి నచ్చిన యాక్షన్ కాదు, దాని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ, దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి నువ్వు హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ చేయాలి, ఇలా నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నేను మెథడ్ లాగే నేను ఇలా కాల్ చేస్తాను, అప్పుడు న్యూ అనే కీవర్డ్ విత్ హెల్ప్ ఆఫ్ ద న్యూ అనే కీవర్డ్ తో నేను కాల్ చేస్తాను. నువ్వు అప్పుడు ఏం చేస్తావంటే క్లాస్ లో ఉన్న అన్ని కూడా తీసుకొచ్చి అప్పుడు ఆబ్జెక్ట్ లోకి స్టోర్ చేసేయి, వేరియబుల్స్ మెథడ్స్
ఆర్ అదర్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా సరే అప్పుడు ఇందులో స్టోర్ చేసి పెట్టు. ఏంటి అలా యాక్షన్ పెర్ఫామ్ చేయాలంటే నేను రాయాలి కదా ప్రోగ్రామ్ అంటే అవసరం లేదు. ఓకే, ఆల్రెడీ అది కూడా రాయొచ్చు, అది కూడా మీకు చెప్తాను. సో ఏం చేశానంటే డిఫాల్ట్గా ఒక ప్రాసెస్ పెట్టుకున్నాను. ఏంటంటే ఒక క్లాస్ లో ఉన్న అన్ని కూడా ప్రాపర్టీస్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ ప్రాపర్టీస్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని ఒక రియల్ వరల్డ్ ఎంటిటీగా క్రియేట్ చేయాలంటే ఆ యొక్క రియల్ వరల్డ్ ఎంటిటీగా క్రియేట్ చేసే ప్రాసెస్ అంతా కూడా కన్స్ట్రక్టర్కి ఇచ్చారు, కన్స్ట్రక్టర్ లో రాశారు అనమాట ఆ ప్రాసెస్. అందుకనే మనం ఒక ఏ క్లాస్ క్రియేట్ చేసినా సరే మనం వేరియబుల్స్ మెథడ్స్ క్రియేట్ చేస్తాం అనుకుంటాం, కానీ అది మనకి ఆటోమేటిక్గా ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అయిపోతుంది అన్నమాట. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే దిస్ ఇస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, ఇది జనరల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. నార్మల్గా క్లాస్లో ఎలా ఉంటుందంటే నేను దీనికే క్లాస్ క్రియేట్ చేశాను అనుకోండి, క్లాస్ సమ్ డెమో అని ఇలా క్లాస్ క్రియేట్ చేశాను. ఓకే, క్రియేట్ చేసినప్పుడు నేను కంపైల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇందులో కన్స్ట్రక్టర్ యాడ్ అయిపోతుంది. కన్స్ట్రక్టర్ యొక్క ఇది ఆల్సో మెథడ్ అన్నాను కదా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కన్స్ట్రక్టర్ ఇస్ ఆల్సో సేమ్ లైక్ ఏ మెథడ్, బట్ ద నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ క్లాస్ నేమ్. మెథడ్ కంటే మనం ఇష్టం వచ్చిన నేమ్స్ ఇచ్చుకోవచ్చు, బట్ కన్స్ట్రక్టర్ అలా కాదు. క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్తో ఇవ్వాలి. అందుకే మనం క్లాస్ ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు సేమ్ అదే నేమ్తో మనం ఇలా కన్స్ట్రక్టర్ని కాల్ చేసుకుంటాం. ఓకే, సేమ్ లైక్ కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుందంటే క్లాస్ నేమ్తోనే ఒక మెథడ్ క్రియేట్ అవడమే కన్స్ట్రక్టర్. దట్స్ ద పాయింట్ నెంబర్ 1. ఓకే, సో మెథడ్ అంటున్నారు కదా, రిటర్న్ టైప్ ఉంటుంది కదంటే దీనికి అసలు రిటర్న్ టైపే ఉండదు. అదేంటి, ఏం రిటర్న్ చేయనప్పుడు వాయిడ్ ఇచ్చాం కదంటే అసలు నో నీడ్ టు మెన్షన్ ఎనీ రిటర్న్ టైప్. వాయిడ్ ఈజ్ రిప్రజెంట్ ఇట్, మెథడ్ డజంట్ రిటర్న్ ఎనీథింగ్. సో ఇక్కడ అది కూడా ఇవ్వనవసరం లేదు, రిటర్న్ టైప్ కూడా ఇవ్వనవసరం లేదు. సింపుల్ లైక్ ఏ మెథడ్, దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఏ మెథడ్ లాగా ఉంది కదా, బట్ ఇందులో మనం పారామీటర్స్ ఇవ్వచ్చు, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఉంటుంది, నో పారామీటరైజ్ మెథడ్ ఉంటుంది. సో బట్ ఇందులో యాక్చువల్గా మనం ఏం లాజిక్ రాస్తాం మీకు చెప్తాం. బట్ ఈ సింటాక్స్ వరకు చూడండి. జస్ట్ ఒక మెథడ్కి ఒక నేమ్ ఇచ్చాం లైక్ M1 అని చెప్పి ఇలా ఒక మెథడ్ క్రియేట్ చేసింది దానికి. అడిషనల్ గా నేను ఏమి రిటర్న్ చేయకపోతే ఇక్కడ వాయిడ్ అని ఇచ్చేవాడిని, ఇక్కడ రిటర్న్ టైప్ కూడా రాయక్కర్లేదు. అదే ఇంట్ అని ఇస్తే ఐ హావ్ టు సమ్ రిటర్న్ సమ్ 10 అని చెప్పి రాయాల్సి వస్తుంది, రిటర్న్ స్టేట్మెంట్ రాయాల్సి వస్తుంది. ద సేమ్ సింటాక్టికల్లీ బోత్ ఆర్ సేమ్, బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఏంటంటే నేమ్ ఏదైతే ఇస్తున్నామో ఆ నేమ్ అనేది సేమ్ యాజ్ ద క్లాస్ నేమ్ ఉండాలి, అండ్ రిటర్న్ టైప్ ఏమి ఉండదు. ఓకే, రిటర్న్ టైప్ అయినప్పుడు లోపల మనం రిటర్న్ కీవర్డ్ కూడా యూస్ చేయట్లేదు. ఓకే, ఇలా కన్స్ట్రక్టర్ అనేది దిస్ ఇస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు వస్తుందంటే మీరు జనరల్ గా క్లాస్ క్రియేట్ చేసేస్తున్నారు, ఆ క్లాస్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసేస్తున్నారు, బట్ మీరు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయట్లేదు. బట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, లైక్ ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ బ్లూ ప్రింట్ గా ఉన్న ఒక హౌస్ అనేది ఒక ల్యాండ్ లో ఒక రియల్ వరల్డ్ ఏంటి మనం యూజ్ చేసుకునేలాగా ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది కదా. సేమ్ అదే వేలో ఇలా జరిగే ప్రాసెస్ నేను క్లాస్ క్రియేట్ చేసుకున్నది ఒక మెమరీలో స్టోర్ అయ్యి ఒక రియల్ వరల్డ్ ఎంటిటీగా నాకు క్రియేట్ అవ్వాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేషన్ విత్ హెల్ప్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్. అప్పుడు కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అయ్యి ఏం చేస్తుందంటే ఆ కన్స్ట్రక్టర్ విల్ డూ దిస్ యాక్షన్ అనమాట, యాక్చువల్ రియల్ వరల్డ్ ఎంటిటీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇది యాక్షన్. మరి నేను కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయట్లేదు కదంటే ఒక ఒక యాక్షన్ వాళ్ళు అలా డిఫైన్ చేస్తారు. నువ్వు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తే నీ కన్స్ట్రక్టర్ తీసుకుంటుంది, నువ్వు చేయకపోయినా సరే అదే ప్రాసెస్ ఫాలో అవుతుంది, ఎందుకంటే దానికి అది ఒకటే తెలుసు. ఓకే, ఒక క్లాస్ ని ఆబ్జెక్ట్ చేయడానికి అంటే క్లాస్ లో ఉండే ప్రాపర్టీస్ అన్ని కూడా లోడ్ చేయాలంటే కన్స్ట్రక్టర్ అనేది ఫిక్స్డ్ చేసి ఉంచేసారు వాళ్ళు. ఆ కన్స్ట్రక్టర్ నువ్వు క్రియేట్ చేస్తే వెళ్ళని గుడ్, లేకపోతే ఏం చేస్తుంది దానికి అదే ప్రాసెస్ అదే క్రియేట్ చేసుకుంటుంది. దాన్నే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం, అదే క్రియేట్ చేసుకోవడం. ఓకే, క్రియేట్ చేస్తే ఉంటుంది అదే అదే క్రియేట్ చేసుకో ఆల్రెడీ ఉంది కదా అని చెప్పి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇది ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి అది ఆబ్జెక్ట్ లోకి డేటా అంతా కూడా లోడ్ చేస్తుంది అనమాట. ఓకే, మెయిన్లీ కన్స్ట్రక్టర్ విల్ యూస్ ఫర్ ద సెట్టింగ్ ఆఫ్ ద వేరియబుల్స్ వాల్యూస్ ఆల్సో. ఓకే, అవి ఎలా యూస్ చేస్తాం కూడా చిన్న ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఓకే, ఎనీ డౌట్స్ ఇన్ ద బ్రీఫ్ అబౌట్ దిస్ కన్స్ట్రక్టర్? జస్ట్ నేను నార్మల్ క్లాస్ క్రియేట్ చేస్తాను, ఎగ్జిక్యూటిబుల్ క్లాస్ కాదు ఇది. ఇప్పుడు వరకు పబ్లిక్ స్టాటిక్ వాడి మీద క్రియేట్ చేసాం కదా, దిస్ ఒక నార్మల్ క్లాస్ క్రియేట్ చేసాను. ఇందులో ఏముంటాయి అంటే జస్ట్ లైక్ ఇన్పుట్ 1, ఇంట్ పుట్
సంథింగ్ ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి. సమ్ ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాం అంటే y క్లాస్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అనేది క్రియేట్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ ఏ క్లాస్. జస్ట్ నేను ఒక క్లాస్ క్రియేట్ చేశాను అంతే, వేరియబుల్స్ మెథడ్స్తో. ఓకే, సో మీరు ఇప్పటివరకు ఏం నేర్చుకున్నారు? ఐ విల్ క్రియేట్ అనదర్ క్లాస్ ఆల్సో. ఓకే, మెయిన్. ఓకే, మీరు ఇప్పటి వరకు జావాలో ప్రోగ్రామ్ రాసి నార్మల్గా మీరు ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ ఇక్కడ రాశారు ఇందులో. ఓకే, లాజిక్ లాజిక్ ఇందులో రాశారు. ఓకే, అంటే డైరెక్ట్గా ఇక్కడ రాశారు, డైరెక్ట్గా మెయిన్ మెథడ్లో ఏదైతే ఎగ్జిక్యూషన్ రాసేసారు. ఇప్పుడు దాని నుంచి ఎట్లా వచ్చాం? బయటకు వచ్చాం, మెయిన్ మెథడ్ వచ్చి బయటకు వచ్చాం. ఇక్కడ మెథడ్స్ క్రియేట్ చేసి, ఓకే, సేమ్ క్లాస్లోనే మెథడ్స్ క్రియేట్ చేసి మనం ఇక్కడ రాయడం మొదలు పెట్టాం. అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ మెథడ్ రాయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఇట్లా రాయాలంటే ఏం చేస్తాం? ఈ మెయిన్ మెథడ్ కూడా, ఇది మెథడ్ కనుక స్టాటిక్ అయితే, ఓకే, ఈ మెథడ్ కనుక స్టాటిక్ అయితే డైరెక్ట్ గా ఈ యొక్క మెథడ్ ని మనం ఇందులో యూజ్ చేసేసుకున్నాం, మెయిన్ మెథడ్ లో కాల్ చేస్తున్నాం, పర్టికులర్ యాక్షన్ అనేది పెర్ఫామ్ అయిపోయింది. అదే నాన్ స్టాటిక్ అయితే, ఏం చేసాము? మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అంటే, ఆల్రెడీ మీకు స్టాటిక్ గురించి తెలుసు. నేను స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేసిన, ఓకే, స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేసిన, స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేసిన, అది క్లాస్ లోడ్ అయ్యే టైంలోనే అది రియల్ వరల్డ్ ఎంటిటీ అయిపోతుంది. వైల్ లోడింగ్ ఏ క్లాస్, ఓకే, ద మెమరీ అనే అలొకేషన్ అది రియల్ వరల్డ్ ఎంటిటీ కింద యూసేజ్కి రెడీ అయిపోతుంది. ఓకే, బట్ నాన్ స్టాటిక్ థింగ్స్ అలా కాదు. అవి ఈ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అవి రియల్ వరల్డ్ ఎంటిటీ అవుతాయి. సో అది ఎలా అవుతుందో కూడా మీకు చెప్పాను. ఎప్పుడైతే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ లైక్ దిస్ వన్ క్రియేట్ చేయొచ్చు. ఇట్లా క్రియేట్ చేస్తాను. నేను ఇక్కడ ఒక మెథడ్ క్రియేట్ చేశాను అనుకో, ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మళ్ళీ చెప్తాను. సపోజ్ ఇది స్టాటిక్ అయితే ఏమవుతుంది? నార్మల్ గా నేను ఆబ్జెక్ట్ క్రియేట్, ఎందుకంటే అది రియల్ వరల్డ్ ఎంటిటీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు క్లాస్ లోడ్ అయినప్పుడే. బట్ నాన్ స్టాటిక్ అయితే దానికి రియల్ వరల్డ్ ఎంటిటీ అవ్వదు అంటిల్ అన్లెస్ ఐ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఆబ్జెక్ట్ నేను ఇలా క్రియేట్ చేస్తున్నా. ఇట్లా క్రియేట్ చేసినప్పుడు నేను ఇది డాట్ అని చెప్పి మెథడ్ నేను కాల్ చేసుకున్నాను. ఓకే, సో అలా ఈ మెథడ్ కాల్ చేయాలంటే ఇట్లా ఇక్కడ నేను ఇక్కడ ఉండాలి, ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఇది లేకపోతే ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది, మెథడ్ అన్డిఫైన్డ్ అని చెప్పి. సో కన్స్ట్రక్టర్ కూడా మీరు మెథడ్ లాగా అన్నారు కదా, మరి ఇది మెథడ్ లేదు కదా అంటే, దిస్ ఇస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనమాట. ఎందుకంటే ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్, నార్మల్గా నేను నాన్ స్టాటిక్ వేరియబుల్ ని ఇక్కడ యూజ్ చేసి, నాన్ స్టాటిక్ వేరియబుల్ అయినా నాన్ స్టాటిక్ మెథడ్ అయినా సరే నేను మెయిన్ మెథడ్ లో కానీ లేదా అదర్ క్లాసులు కానీ యూజ్ చేసుకోలేను, ఎందుకంటే అది రియల్ గా ఎగ్జిస్ట్ అయి ఉండదు. జస్ట్ మీకు బొమ్మలా కనిపిస్తుంది కానీ ఐ కెనాట్ యూజ్ అనమాట అంటిల్ అన్లెస్ ఇట్ క్రియేటెడ్ స్టాటిక్ ఆర్ క్రియేటెడ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్, నాన్ స్టాటిక్ యాక్సెస్ చేసుకోవాలంటే. ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అది ఇలా కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసుకుని ఈ యొక్క క్లాస్ లో ఉన్న ఈ యొక్క మెథడ్ కానీ ఇంకొక వేరియబుల్ అని క్రియేట్ చేస్తే, లైక్ ఈ వేరియబుల్స్ కానీ వీటన్నిటికీ కూడా ఒక మెమరీ అలొకేట్ చేసి రియల్ వరల్డ్ ఎంటిటీ కింద అది సెట్ చేసి పెడుతుంది అనమాట. ఇది కన్స్ట్రక్టర్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ. ఓకే, మరి నేనేంటి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయలేదు, అప్పుడు ఎలా అంటే, అప్పుడు ఏం చేస్తాను? అదే ప్రాసెస్, ఇన్స్టెడ్ ఆఫ్ ద డెవలపర్ క్రియేటింగ్ ఆర్ ప్రోగ్రామర్ క్రియేటింగ్ ఏ కన్స్ట్రక్టర్, నేను క్రియేట్ చేస్తానని చెప్పి మనకి అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి మనకి అవైలబుల్గా ఇస్తుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఎందుకు కన్స్ట్రక్టర్ అంటే, ఓన్లీ త్రూ ద కన్స్ట్రక్టర్ ఓన్లీ దట్ యాక్చువల్ రియల్ వరల్డ్ ద క్లాస్ విల్ కన్వర్టెడ్ యాజ్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్.
ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసాం, సింపుల్ గా మెయిన్ మెథడ్ లో రాయాల్సిన లాజిక్ అదర్ మెయిన్ మెథడ్ లో కాకుండా బయట ఒక మెథడ్ క్రియేట్ చేసుకుని దాన్ని కాల్ చేసుకుని ఆబ్జెక్ట్ లో. దిస్ ఈస్ ద సేమ్ క్లాస్. ఓకే, ఇప్పుడు సేమ్ క్లాస్ లో చేస్తాం. ఇప్పుడు అదర్ క్లాస్ లో ఈ యొక్క నేను ఇప్పుడు సేమ్ క్లాస్ లో కాదు, వేరే క్లాస్ లో ఉన్న మెథడ్ ని ఇందులోకి యాక్సెస్ చేసుకోవాలి. సో అప్పుడు కూడా ఏం చేయాలి, నేను దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, సేమ్ క్లాస్ లోనైనా అదర్ క్లాస్ లోనైనా. ఓకే, న్యూ. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఎప్పుడైతే నేను కాల్ చేశానో ఏమవుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కన్స్ట్రక్టర్ ఇచ్చాను కాబట్టి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇది అన్ని కూడా అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది కాబట్టి ఈ క్లాస్ అనేది అప్పుడు రియల్ అవుతుంది. ఈ క్లాస్ అనేది ఇది రియల్ వరల్డ్ ఎంటిటీ అవుతుంది అనమాట. అంటే రియల్లీ క్లాస్ లో ప్రాపర్టీస్ అన్ని కూడా మనకి రెడీగా అవైలబుల్ వస్తున్నాయి. సో అప్పుడు నేను విత్ హెల్ప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓన్లీ, నాట్ ద క్లాస్ నేమ్, బికాస్ ఆఫ్ దోస్ ఆర్ ద నాన్ స్టాటిక్. దిస్ వన్ డాట్, ఇందులో ఇన్పుట్ అనే వేరియబుల్స్ యాక్సెస్ వచ్చినాయి. అండ్ ఆల్సో ఒక M1 అనే ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాం, దీన్ని కాల్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది విత్ ఇన్ ద క్లాస్ లోనైనా వేరే క్లాస్ లో రాసుకున్న నాన్ స్టాటిక్ థింగ్స్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే కాల్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కానీ నాన్ స్టాటిక్ మెథడ్స్ కానీ రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే రియల్ గా ఎగ్జిస్ట్ అయి ఉండవు అంటిల్ అన్లెస్ వి క్రియేట్ ఇన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే అవి రియల్ వరల్డ్ ఎంటిటీస్ అవుతాయి. ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయడానికి దిస్ ఇస్ ద సింటాక్స్. సో న్యూ కీవర్డ్ విల్ హెల్ప్ యూ to create a new memory space. Constructor will help you to load the data. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ని సెట్ చేయడానికి కూడా మనకి కన్స్ట్రక్టర్ అనేది హెల్ప్ చేస్తుంది. మన కన్స్ట్రక్టర్ ఆల్సో లైక్ ఏ సేమ్ యాజ్ ఏ మెథడ్ అన్నారు. మన ఈ మెథడ్ లో ఈ క్లాస్ లో కానీ ఈ క్లాస్ లో కానీ నేను కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయలేదు కదా, మరి ఎట్లా వచ్చిందంటే బ్యాక్ ఎండ్ ఇట్ విల్ క్రియేట్ ఏ ఇట్స్ కన్స్ట్రక్టర్. ఆ కన్స్ట్రక్టర్ మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. లేదు మనము రాసుకోవాలన్నా సరే మనం రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద కన్స్ట్రక్టర్. దట్స్ ఇట్. దిస్ ఇస్ a simple constructor. Okay, constructor. Okay, కన్స్ట్రక్టర్ ని ఎక్స్ప్లిసిట్ గా మనం ఏం కాల్ చేయట్లేదు. ఇలా ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినామో వైల్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఆటోమేటికల్లీ విల్ కాల్ అనమాట. ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేసే కన్స్ట్రక్టర్ కాబట్టి అది ముందు కాల్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం మెథడ్స్ వేరియబుల్స్ యూస్ చేసుకుంటాం అలాగే. బట్ కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కన్స్ట్రక్టర్ కాల్ చేసిన ప్రొవిజన్ ఏం లేదు. నేను ఇలా మెథడ్ క్రియేట్ చేశాను కదా ఇందులో అని చెప్పి మెథడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్టు ఈ మెథడ్ కాల్ చేశాను. అలాగే కన్స్ట్రక్టర్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత కన్స్ట్రక్టర్ ఎక్స్ప్లిసిట్ గా మనం ఏం కాల్ చేయట్లేదు. ఓకే, ఇంటర్నల్లీ ఇట్ విల్ కాల్. ఈ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్ లోనే అది ఇంటర్నల్ కాల్ చేసుకుంటుంది ఆబ్జెక్ట్. వైల్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుందంటే వైల్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో నేను ఈ కన్స్ట్రక్టర్ కనుక ఇట్లా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇది ఉండదు, ఓన్లీ ఏదైతే నేను రాసానో అదే ఉంటుంది, ఇది లేకుండా ఉంటుంది. సో కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుందంటే చెప్పాను కదా, ఎప్పుడు కాల్ అవుతుంది వైల్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఐఎమ్ గెటింగ్ ఎవ్రీ టైం. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. దిస్ ఇన్ ఇంటర్నల్ మీన్స్ వేరే మెన్షన్ దట్ ఇంటర్నల్. ఓకే, దిస్ ఇస్ ఇంటర్నల్ మెథడ్. ఎందుకంటే ఫస్ట్ ఇది కాల్ చేసింది కాబట్టి ఈ మెథడ్ కాల్ అయింది, తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ అనేది క్రియేషన్ లో కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి కన్స్ట్రక్టర్ ఉన్నది ఇక్కడ ప్రింట్ అయింది. నేనేమి మెథడ్ సెపరేట్ గా ఏం కాల్ చేయలేదు. అంటే కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుందంటే వైల్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఎంత కూడా మనం ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ యూస్ చేసి మనం ఈ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని లోడ్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మెమరీలో అన్ని కూడా రియల్ వరల్డ్ ఎంటిటీస్ అయినాయి. అప్పుడు ఈ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ఏంటి, మెథడ్స్ ఏంటి, ఏదైనా సరే నేను ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ క్లాస్ లోనైనా, సేమ్ క్లాస్ లో ఉన్న మెథడ్ నైనా, ఆర్ అదర్ క్లాస్ లో ఉన్న మెథడ్ నైనా సరే. ఓకే, బట్ కన్స్ట్రక్టర్ కి మనకి రిటర్న్ టైప్ ఏమి ఉండదు. ఓకే, బట్ మెథడ్ నేమ్ లైక్లీ మెథడ్ అన్నాను కదా, బట్ నేమ్ షుడ్ బి లైక్ ఏ ఏదైతే క్లాస్ నేమ్ ఉందో అదే నేమ్ తో మనం మెథడ్ క్రియేట్ చేయాలి. దట్స్ కాల్ ద కన్స్ట్రక్టర్. అండ్ రిటర్న్ టైప్ అనేది ఉండదు. అండ్ ఎగ్జిక్యూట్ అయ్యేది కూడా మెథడ్ అయితే మనం ఇలా ఎక్స్ప్లిసిట్ గా కాల్ చేయాలి, ఈ మెథడ్ ని ఇలా కాల్ చేసినట్టుగా. బట్ కన్స్ట్రక్టర్ అలా కాల్ చేయలేదు. ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడే కన్స్ట్రక్టర్ అనేది మనకి ఇన్వోక్ అవుతుంది, దీని బట్టి కాల్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో మెయిన్లీ ద కన్స్ట్రక్టర్స్ వి యూజ్ టు setting a values also.
ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడే. ఓకే, నేను ఇక్కడ వాల్యూస్ ఏమి ఇక్కడ 0 వచ్చింది, మీరు చూస్తే ఇక్కడ 0 ప్రింట్ అయింది. ఎందుకంటే నేను దీనికి వాల్యూస్ ఏమి ఇవ్వలేదు, బట్ 0 ఎందుకు ప్రింట్ అయిందంటే మీకు తెలుసు ఆల్రెడీ. అది నేను కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే, నేను ఇది ఇంటిజర్ ఇచ్చాను కాబట్టి ఇంటిజర్ టైప్ కి డిఫాల్ట్ వాల్యూస్ ఏదో అది కన్స్ట్రక్టర్ సెట్ చేస్తుంది. డిఫాల్ట్ వాల్యూస్ ఎప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్. అప్పుడు స్టాటిక్ అయితే లోడ్ అయ్యేటప్పుడు ద స్టాటిక్ కీవర్డ్ కాబట్టి జేవిఎం విల్ అసైన్ ద డిఫాల్ట్ వాల్యూస్ వాల్యూ లోడింగ్ ద క్లాస్. అది స్టాటిక్ వేరియబుల్ అయితే క్లాస్ లోడ్ అయితే అప్పుడు డిఫాల్ట్ వాల్యూస్ అప్పుడు అసైన్ అవుతాయి. ఓకే, బట్ దీనికి ఎప్పుడు 0 ఎలా వచ్చింది? నేను వాల్యూస్ ఇవ్వలేదు కదా, ఎంటీ రావాలి కదా, లేదు నల్ రావాలి కదా, ఎన్ఏ రావాలి కదా, అన్డిఫైన్ రావాలి కదా అంటే లేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే దీని వాల్యూస్ ఏమీ లేకపోతే ఏ డేటా టైప్ అయితే మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తామో దానికి సంబంధించిన డిఫాల్ట్ వాల్యూ అయితే సెట్ చేసేస్తాం. ఓకే, అదే వ్యాపర్ క్లాస్ అయితే నల్స్ అనేది సెట్ అవుతాయి, లేదంటే మనం నల్ అని డిఫైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ కన్స్ట్రక్టర్ మనం పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కూడా ఇవ్వచ్చు. ఓకే, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇన్పుట్ 1. ఓకే, ఇప్పుడు ఇలా నేను కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసిన క్లాస్లో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ ఎర్రర్. ఎప్పుడైతే మనం క్లాసులో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తామో, ఓకే, అప్పుడు మనకి సిస్టమ్ అనేది మిషన్ ఈజ్ విన్ కంపైలర్ ఆర్ ఎట్ ద రన్నింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ జేవిఎం ఏంటి అంటే మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ప్రొవైడ్ చేయదు. కన్స్ట్రక్టర్ ఉంది. కన్స్ట్రక్టర్ ఏంటి? మనం ఏమైనా ఓన్లీ కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే కన్స్ట్రక్టర్ కావాలంటే పారామీటర్ కన్స్ట్రక్టరా, నో పారామీటర్ కన్స్ట్రక్టరా, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉండాలనే రూల్ ఏం లేదు. అల్టిమేట్గా ఒక కన్స్ట్రక్టర్ ఉండాలి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే, టు లోడ్ ద డేటా ఇంటూ ద మెమొరీ. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి కన్స్ట్రక్టర్ ఉండాలి అంతే. సో నువ్వు కన్స్ట్రక్టర్ ఉందా లేదా చూస్తుంటే కన్స్ట్రక్టర్ ఉంది కదా, అప్పుడు అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయదు. ఓకే, ఇప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయదు. అది మనకి ఇది ఈ ప్రోగ్రామ్ యాడ్ చేయనప్పుడు మనకి ఏంటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇచ్చింది, ఎందుకంటే నువ్వేం కన్స్ట్రక్టర్ లేదు కాబట్టి నేను ఇస్తున్నాను. అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. నువ్వు క్రియేట్ చేసుకున్నావు ఆల్రెడీ, అప్పుడు ఏంటి ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడు కూడా మనం ఈ కన్స్ట్రక్టర్ వాడాలి. లైక్ మనం కన్స్ట్రక్టర్ కాల్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు పాస్ ద వాల్యూస్ 10, 20. ఓకే, సో పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ వల్ల యూజ్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే, ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడే ఈ యొక్క వాల్యూస్ తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి. ఏం వాల్యూస్? ఇందులో వేరియబుల్స్ కి డిఫాల్ట్ వాల్యూ సెట్ చేస్తుంది కదా, డిఫాల్ట్ వాల్యూ సెట్ చేయకు, నేను కొన్ని వాల్యూస్ ఇస్తాను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు, ఆ వాల్యూస్ తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి అని చెప్పాలన్నప్పుడు వీల్ గో విత్ ద పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అన్నమాట. ఇందులో 0 సెట్ చేసింది కదా, సో 0 సెట్ చేయొద్దు అని చెప్పి చెప్పాలి. నార్మల్గా ఇక్కడ దిస్ కీవర్డ్ వాడాలి, దాన్ని చెప్పే ముందు నేను నార్మల్గా చెప్తున్నాను. ఓకే, I1 సో ఈక్వల్ టు I2. ఓకే, ఇట్లా ఇచ్చాను. ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఈ యొక్క క్లాస్లో ఉన్న వేరియబుల్స్ కి నేను అక్కడ ఆబ్జెక్ట్ కాల్ చేసేటప్పుడు వాల్యూస్ పాస్ చేస్తాను కదా, అవి వచ్చి ఇందులోకి సెట్ అవుతాయి. బట్ ఇది ఒక నేమ్, ఇది ఒక నేమ్ ఉంది కాబట్టి ఇట్లా నడుస్తుంది, వెల్ అండ్ గుడ్. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడ పారామీటర్ నేమ్స్ కూడా ఇలా సేమ్ ఇచ్చాను, పారామీటర్స్ ఎప్పుడైతే నేను ఇట్లా సేమ్ ఇచ్చాను, మీరు చూడండి ఇక్కడ అవుట్పుట్. ఇక్కడ నేను 10, 20 పంపించాను. ఓకే, ఇక్కడ కన్స్ట్రక్టర్ ఏం చేస్తున్నాను, ఆబ్జెక్ట్ క్రియేట్ అప్పుడు కాల్ అవుతుందని చెప్పాను. ఓకే, వాల్యూస్ సెట్ చేస్తుందని చెప్పాను. సెట్ చేసిన తర్వాత ఇదే వాల్యూస్తో నేను ఇక్కడ సెమ్ చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ పంపించిన వాల్యూతో ఏం జరగాలి, సమ్ అయి రావాలి ఈ మెథడ్ కాల్ అయినప్పుడు. అవునా కదా? ఐఎమ్ గెటింగ్ దిస్ బట్ స్టిల్ ఐఎమ్ గెటింగ్ 0. వై? బికాస్ ఎప్పుడైతే నేను ఒక వేరియబుల్ ఇచ్చానో, లోకల్ వేరియబుల్ కాన్సెప్ట్ చెప్పాను మీకు, వేరియబుల్ నేమ్ సేమ్ అయినప్పుడు ఆల్రెడీ ఇన్పుట్ అంటే దీనికి వాల్యూ సెట్ చేసుకుంటుంది అది. ఓకే, ఓకే, దీనికి అంటే ఈ వాల్యూకి అంటే ఈ యొక్క వేరియబుల్కి వాల్యూ సెట్ చేస్తుంది. ఇదేంటిది? ఇన్స్టెన్స్ వేరియబుల్, దీనికి సెట్ చేయట్లేదు. ఓకే, సో ఇలా మనం ఒక పారామీటర్ నేమ్స్ ఇది నథింగ్ లోకల్ వేరియబుల్ నేమ్స్ అండ్ క్లాస్ లెవెల్లో ఇది నథింగ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, లోకల్ వేరియబుల్ నేము, ఇన్స్టెన్స్ వేరియబుల్ నేము సేమ్ ఇచ్చినప్పుడు నువ్వు లోకల్ వేరియబుల్ని లోకి వాల్యూ సెట్ చేయకు, ఇన్స్టెన్స్ వేరియబుల్లోకి వాల్యూ సెట్ చేయి అని అన్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ద దిస్ కీవర్డ్, దిస్ డాట్. దిస్ విల్ రిప్రజెంట్
current class property. This means this will represent current class property అంటే మీరు ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే కరెంట్ క్లాస్ ఉన్న ప్రాపర్టీస్ లైక్ ఈ యొక్క వేరియబుల్స్ అన్ని కూడా దిస్ లో ఉంటాయి. అప్పుడు దిస్ డాట్ అని చెప్పి వేరియబుల్ నేమ్ ఇస్తే మీరు కలర్ డిఫరెన్స్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, దీని రాయక ముందు కలర్ డిఫరెన్స్ ఈ కలర్ చూపించింది అంటే ఇట్స్ నాట్ రిప్రజెంటింగ్ దిస్ వాల్యూస్. నౌ వన్స్ యాడెడ్ ఇన్ టు దిస్ కీవర్డ్ దిస్ కోడ్ ఇచ్చినప్పుడు అది కలర్ మార్పించండి. ఇట్ విల్ రిప్రజెంట్ దీస్ ప్రాపర్టీస్. ఓకే, ఇక్కడ దిస్ మెన్షన్ ఇప్పుడు సేమ్ నేమ్ ఇచ్చినప్పుడు ఇందాక డిఫరెంట్ నేమ్ ఇచ్చినప్పుడు మనకి ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు. ఎట్లా వన్ ఈక్వల్ టు I1 అని ఇచ్చాను కదా. ఓకే ఓకే టూ ఈక్వల్ టు I2. దిస్ ఇస్ I1. ఓకే, ఇక నేను దిస్ సేమ్ యూస్ చేయలేదు. ఐమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. నాకు 30 వచ్చింది. ఓకే, బట్ ఏంటి నేమింగ్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే నేను ఏ వాల్యూకి అయితే నేను వాల్యూ సెట్ చేద్దాం అన్నాను ఇక్కడ కూడా నేను అయ్యే వాల్యూ సెట్ చేశాను అనుకోండి. ఓకే, సపోజ్ ఓకే సెట్ చేసినప్పుడు ఏముంటుంది, ఇలా లోకల్ వేరియబుల్, ఇవి లోకల్ వేరియబుల్స్ అని చెప్పాను కదా మీకు, ఇవి లోకల్ వేరియబుల్స్, ఇవి లోకల్ వేరియబుల్స్ అండ్ దిస్ ఇస్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్. ఈ యొక్క రెండు వేరియబుల్స్ నేమ్ సేమ్ ఉన్నప్పుడు కన్స్ట్రక్టర్ కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. బాబు నీ యొక్క లోకల్ వేరియబుల్స్ కాదు కన్సిడర్ చేయాల్సింది, ఇన్స్టెన్స్ వేరియబుల్ కన్సిడర్ చేయాలంటే క్లాస్ లో ఉన్న కరెంట్ క్లాస్ యొక్క వేరియబుల్ కన్సిడర్ చేయనప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ద దిస్ కీవర్డ్. ఓకే, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. This is because of this. Okay, now we got the 20 y20. Okay. Class error existing browser my demo project. Proceed to launch. Proceed. Okay, now we got the 30. What is the error I'm getting here? Okay, error block. Now I got the 30. సో ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ద కన్స్ట్రక్టర్ విల్ హెల్ప్ యూ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, అది ఎప్పుడు కాల్ అవుతుందంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఓకే, ఆ కన్స్ట్రక్టర్ కాల్ అవ్వడం వల్ల ఏంటి, కన్స్ట్రక్టర్ వల్ల మెయిన్ ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ లో ఉన్న కూడా మనకి లోడ్ చేసి పెడుతుంది. ఓకే, అలా లోడ్ చేసేటప్పుడు మన క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ కూడా ఆబ్జెక్ట్ లో లోడ్ అవుతాయి. ఓకే, మనం ఏమి వాల్యూస్ ఇవ్వనప్పుడు కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది, డిఫాల్ట్ వాల్యూస్ పెట్టేసి ఆ వేరియబుల్స్ అన్ని కూడా ఆబ్జెక్ట్ లోకి లోడ్ చేసేస్తుంది. అలా కాదు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ కి ప్రాపర్టీస్ కి సమ్ వాల్యూ సెట్ చేయి అన్నప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ లో నేను స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు ఐ విల్ గో విత్ ద పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. ఓకే, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినప్పుడు మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకే, నువ్వు అసలు ఏం కన్స్ట్రక్టర్ ఇవ్వనప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ విల్ క్రియేట్, అప్పుడు మనం ఈ కన్స్ట్రక్టర్ డైరెక్ట్ గా కాల్ చేసుకోవచ్చు. ఏం కన్స్ట్రక్టర్ ఇవ్వనప్పుడు మటుకే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ అవుతుంది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు నువ్వు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నువ్వు క్రియేట్ చేసినా సరే అది క్రియేట్ చేయదు సిస్టమ్ అనేది. మనకి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినప్పుడు కూడా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయదు. ఓకే, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ యూజ్ ఏంటంటే మెయిన్లీ మనం ఈ యొక్క కరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ కి వాల్యూ సెట్ చేయడం మనం యూజ్ చేస్తాం వైల్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మళ్ళీ ఆ తర్వాత డిఫాల్ట్ వాల్యూస్ లోడ్ చేసి మళ్ళీ అవి జీరో కాదు అని చెప్పి వేరే వాల్యూస్ అసైన్ చేసి ఇన్ని స్టెప్స్ బదులు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వకు, నేను వాల్యూస్ ఇస్తాను, వాటితో ఈ యొక్క వేరియబుల్స్ కి వాల్యూస్ సెట్ చేసి వాటిని ఆబ్జెక్ట్ లోకి ఇవ్వి. ఓకే, దిస్ ఇస్ ద డేటా అనేది అందులో లోడ్ చేయి. ఓకే, బైండ్ చేయి, ఎన్క్యాప్సుల్ చేయి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎన్క్యాప్సులేషన్ ఆల్సో, అది మీకు సెపరేట్ గా చెప్తాను. ఓకే, ఇట్లా లోడ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది కన్స్ట్రక్టర్ అనేది. కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే మనం సేమ్ లైక్ ఏ మెథడ్, బట్ ద నేమ్ షుడ్ బి ఎస్ ఎ క్లాస్ నేమ్, దెర్ ఇస్ నో రిటర్న్ టైప్ అండ్ ఇట్స్ కాల్ వైల్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో అండ్ ఆల్సో మనం ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే ఈరోజు కొత్తగా చెప్పుకోవాలంటే మనం ఇప్పుడు వరకు ప్రోగ్రామ్స్ ని 3 లేయర్ లో డివైడ్ చేసుకుంటూ వచ్చాం. ఎలాగా మన యాక్చువల్ లాజిక్ అంతా కూడా ఫస్ట్ మెయిన్ మెథడ్ లో రాసేసుకోవడం స్టార్ట్ చేస్తాం.
మెయిన్ మెథడ్ నుంచి లాజిక్ మెయిన్ మెథడ్ లో కాదు, జస్ట్ నేను మెథడ్స్ బయట రాసుకుని మెయిన్ మెథడ్ లో కాల్ చేసుకుని ఫస్ట్ తర్వాత సేమ్ క్లాస్ లో రాశాను, తర్వాత అదర్ క్లాస్ లో, ఇక్కడ అదర్ క్లాస్ లో ప్రోగ్రామ్ అనేది రాయడం స్టార్ట్ చేశాను. ఓకే, ఇట్లా సేమ్ క్లాస్ లోనైనా డిఫరెంట్ క్లాస్ లోనైనా నాన్ స్టాటిక్ అయినప్పుడు ఐ హ్యావ్ టు క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ వైల్ ఇన్వోకింగ్ ఏ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ పర్టికులర్ క్లాస్. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన నేను పర్టికులర్ క్లాస్, ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మట్టుకే క్లాస్ లో ఉన్న నాన్ స్టాటిక్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ విల్ బి ఎగ్జిస్టెడ్ ఇన్ ద మెమొరీ. ఓకే, ఎనీ డౌట్స్ ఇన్ దిస్ కన్స్ట్రక్టర్? దిస్ ఇస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ parameter constructor. Even default constructor కూడా మనం యాడ్ చేసి, దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, ఎనీ డౌట్స్ ఆన్ దిస్ కన్స్ట్రక్టర్ ప్రాసెస్ from anyone? Sir, what are the access specifier that are valid to use for the constructor? చెప్తాను యాక్సెస్ మోడిఫైయర్. సో మెయిన్ గా మీకు ఇక్కడ ఏం చెప్తున్నాను, కన్స్ట్రక్టర్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కోసం మనకి యూజ్ చేస్తామని చెప్పాం. ఈ యొక్క పర్టికులర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు అంటే మనం కన్స్ట్రక్టర్ ని ప్రైవేట్ చేస్తాం. ఓకే, ఈ కన్స్ట్రక్టర్ ని ప్రైవేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వదు, ఎందుకంటే ద ప్రైవేట్ గా. ప్రైవేట్ ఏం చేస్తుంది, పబ్లిక్ ఏం చేస్తుంది అనేది మీకు యాక్సెస్ మాడిఫైయర్ లో మీకు చెప్తాను. Yes, Chase, we can create a n number of constructors in a single class. Okay, the constructor, I create a default constructor by removing these things. But signature should be a different. సేమ్ అంటే ఇదే కాపీ పేస్ట్ చేస్తే అవ్వదు. ఓకే, విత్ పారామీటర్, ఓకే, వితౌట్ పారామీటర్స్, విత్ వన్ పారామీటర్, ఓకే, విత్ 3 పారామీటర్స్ అండ్ ఆల్సో టైప్ డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా కన్సిడరేషన్. ఇవన్నీ కూడా మీకు పాలిమార్ఫిజం లో చెప్తాను, మెథడ్ ఓవర్ లోడింగ్ కాన్సెప్ట్ లో వస్తాయి. యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్, మీన్ ఎన్ నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ రెండు రకాలుగా పని చేస్తాను. సో నేను పారామీటర్స్ ఇస్తే పారామీటర్స్ చేస్తాను, లేదంటే నో పారామీటర్స్ కన్స్ట్రక్టర్ కూడా నేను ఇది నాది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇస్ నాట్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇది ఉండదు. ఓకే, దిస్ ఇస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ సింటాక్స్. నేను మామూలుగా ఇది రాసుకున్నాను జస్ట్ ఫర్ కాల్ అయినప్పుడు అది కాల్ అవుతుందని చూపించడం. సో ఇట్లా కూడా మనం కొంత కన్స్ట్రక్టర్ కూడా నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు కదా, ఇక్కడ ఏమి ఇవ్వనప్పుడే దీని యొక్క యాక్సెస్ మాడిఫైయర్ ఏమొస్తుందంటే డిఫాల్ట్ వస్తుంది. ఓకే, మనకి జావాలో టోటల్ వీ హ్యావ్ ఏ 4 యాక్సెస్ మాడిఫైయర్స్. ఓకే, జావాలో ఎన్ని ఉన్నాయి మనకి? 4 యాక్సెస్ మాడిఫైయర్స్ ఉన్నాయి. ఓకే, యాక్సెస్ మాడిఫైయర్స్ ఏంటంటే మనకి డిఫాల్ట్, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఏమొస్తుంది, ద ఫస్ట్ ద ప్రైవేట్, తర్వాత డిఫాల్ట్, తర్వాత థర్డ్ వచ్చేసి ప్రొటెక్టెడ్, తర్వాత వచ్చేసి పబ్లిక్. ఓకే, తర్వాత వచ్చేసి పబ్లిక్. దీస్ ఆర్ ద యాక్సెస్ మాడిఫైయర్స్. ఓకే, యాక్సెస్ మాడిఫైయర్స్ అండ్ యాక్సెస్ స్పెసిఫైయర్. యాక్సెస్ స్పెసిఫైయర్ ఏముంది మనకి, స్పెసిఫైయర్ ఇస్ స్టాటిక్. ఓకే, ఓన్లీ వన్. ఇది అంతే కన్ఫ్యూజ్ పడతారు కదా, మాడిఫైర్స్ ఏంటి స్పెసిఫైర్స్ ఏంటి అంటే ఉద్దేశం. బట్ ఇది ఏంటంటే డేటాని కంట్రోల్ చేసేది, ఇది కూడా కంట్రోల్ చేస్తుంది, బట్ ఇట్ విల్ రిప్రజెంట్ ద డేటా టు లోడ్ ఎట్ వన్స్. ఓకే, సమ్ యాక్సెస్ కూడా
అది స్పెసిఫై చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ నో నీడ్ టు యాక్సెస్ ద ఆబ్జెక్ట్, యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ద క్లాసెస్, ఇవన్నీ థింగ్స్ అన్నీ వస్తాయి. ఓకే, వీటన్నిటిని డీటెయిల్గా మనం చెప్పుకోవాలంటే లోకల్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్ సేమ్ ఉన్నప్పుడు నీకు ఇన్స్టెన్స్ వేరియబుల్ కావాలా, లోకల్ వేరియబుల్ కావాలా? లోకల్ వేరియబుల్ అయితే ఆటోమేటిక్గా అదే వస్తుంది. లేదు నాకు ఇన్స్టెన్స్ వేరియబుల్ కావాలి ఇదే నేమ్తో ఉందన్నప్పుడు దిస్ కీవర్డ్ యూస్ చేస్తుంది. దిస్ డాట్ అని ఆ కీవర్డ్ వేరియబుల్ నేమ్ యూస్ చేసినప్పుడు వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇంకా క్లాస్ అయిపోలేదు. ఒక అటెండెన్స్ లింక్ ఇస్తాను, కంగారు పడకండి. ఇంకా చాలా క్లాస్ ఉంది మనం చెప్పుకోవాల్సింది. ఓకే, ఇంకా అయిపోలే. ప్రాసెస్ అర్థమైంది కదా ఇక్కడ వరకు? కన్స్ట్రక్టర్ ప్రాసెస్ అర్థమైంది కదా? ఓకే, ఇందులో జనరల్గా మనం ఏంటంటే ఇప్పుడు వరకు క్లాస్ క్రియేట్ చేసి అందులో వేరియబుల్స్ మెథడ్ క్రియేట్ చేసాం. టేక్ ఇట్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎందుకంటే నేను ఒక పర్టికులర్ క్లాస్లో ఒక కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, లైక్ వేరియబుల్స్, మెథడ్స్ ఉన్నాయి. ఓకే, నేను ఇక్కడ ఏదైతే ఈ క్లాస్లో నేను కొన్ని యాక్షన్స్ డిఫైన్ చేద్దాం ఉన్నాము, అవి ఆల్రెడీ వేరే చోట డిఫైన్ అయి ఉన్నాయి. ఆ సేమ్ క్లాస్ ఆర్ డిఫరెంట్ క్లాస్. ఓకే, నాన్ స్టాటిక్ అయినప్పుడు సేమ్ క్లాస్ అయినా డిఫరెంట్ క్లాస్ అయినా అప్పుడు నేను ఏం చేస్తాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ద రీఇంప్లిమెంటింగ్ ద సేమ్ యాక్షన్స్ అగైన్ అండ్ అగైన్, సింపుల్లీ ఐ క్రియేటెడ్ ఆబ్జెక్ట్. అంటే వేరే క్లాస్లో అన్ని కూడా నేను రియల్ వరల్డ్ ఎంటిటీ కింద కన్వర్ట్ చేసుకుని వాటిని నా క్లాస్లో నేను యూస్ చేసుకున్నాను. ఓకే, దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను ఒక మెథడ్ నేను కాల్ చేసుకున్నాను. సో ఈ వేరే వాళ్ళు కదా అయ్యి మనం మనం రాయలే, జస్ట్ కాల్ చేసేస్తున్నాను, యాక్షన్ పెర్ఫామ్ అయిపోతుంది. బట్ వాళ్ళు ఏం చేశారంటే నేను ఇవన్నీ పబ్లిక్ ఇవ్వను, నా ప్రాపర్టీస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా నేను పబ్లిక్ చేయను. అంటే పబ్లిక్ అంటే అందరికి యాక్సెస్ ఇవ్వను. పబ్లిక్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. నేను నా క్లాస్లో చాలా ప్రాపర్టీస్ నేను రాస్తున్నాను, కొన్ని కొన్ని మెథడ్స్ అన్ని కూడా నేను కష్టపడి రాసుకున్నాను. అండ్ వేరే వాళ్ళు యాక్సెస్ ఇస్తే ఏమైనా చేంజెస్ చేసేస్తారేమో, మాడిఫై చేసేస్తారేమో. సో ఇటువంటి అని కాకుండా కొన్ని యాక్సెస్ ఇస్తాను, రిమైనింగ్ యాక్సెస్ ఇవ్వను. అన్నప్పుడు మనకు కొన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి యాక్సెస్. ఏ యాక్సెస్ ని? క్లాస్ ప్రాపర్టీస్. ఇట్ కెన్ బి ఏ వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ మెథడ్. క్లాసులు ఇవన్నీ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అలాగా ఒక క్లాస్లో నువ్వు క్రియేట్ చేసుకునే పాసిబిలిటీ ఉండే క్రియేట్ చేసుకునే క్లాసులో మహా అయితే ఏం క్రియేట్ చేసుకోగలవు? వేరియబుల్ క్రియేట్ చేసుకోగలవు, అండ్ మెథడ్స్ క్రియేట్ చేసుకోగలవు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకో. అఫ్ కోర్స్ ద కన్స్ట్రక్టర్ ఆల్సో. అసలు కన్స్ట్రక్టర్ అనేది దేనికంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం హెల్ప్ చేయడానికి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆబ్జెక్ట్ క్రియేషన్ కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేషన్ కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అది అలాగే మీకు సింపుల్గా ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఈ క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, ఏం చేంజెస్ చేయలేదు. నో ఐఎమ్ క్రియేటింగ్ ద అనదర్ క్లాస్ ఇన్ main demo dot access. Access demo main క్రియేట్ చేస్తాను. ఓకే, ఇక మీరు చూడండి, ఇక్కడ నేను క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, ఇందులో ఒక మెథడ్ రాసుకున్నాను, క్లాస్లో మెథడ్ రాసుకున్నాను, సమ్ యాక్షన్ రాసుకున్నాను. ఇక్కడ ఈ యాక్షన్ సేమ్ ఇక్కడ ఏదైతే నేను యాక్షన్ రాసాను అదే ఇక్కడ కూడా నేను రాసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏంటి, ఇక్కడ రాయకుండా సింపుల్గా వేరే క్లాస్లో ఉండదానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేసేసుకున్నాను, ఇలా వచ్చేసింది. అలానే ఇంకో క్లాస్లో కూడా అవసరమైంది, ఇక్కడ కూడా నేను ఆ మెథడ్ రాయకుండా యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టే క్రియేట్ అవ్వట్లేదు నాకు. ఇదేంటి, ఈ క్లాస్లో అయింది కదా, ఈ క్లాస్లో ఎట్లా రాశాను, సేమ్ అట్లానే ఇగో ఇదే ఒక క్లాస్, సేమ్ దీనికి ఎట్లయితే క్లాస్ క్రియేట్ చేసి ఇందులో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను అయ్యింది. బట్ ఇందులో అవ్వలే, ఎందుకని సేమ్ చేశాను కదా. అంటే ఇక్కడ ద రిస్ట్రిక్షన్స్, ద యాక్సెసెస్ షుడ్ బి కమ్ టు ద పిక్చర్ హియర్. ఏం యాక్సెసెస్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ యొక్క డెమో క్లాస్ ఉన్న ప్యాకేజ్ ఇది, ఈ ప్యాకేజీలో ఉంది. com.test.domain group అంటే ఒక గ్రూప్లో ఉంది, ఈ ప్యాకేజీలో ఉంది. ఇది కూడా అదే ప్యాకేజీలో ఉంది, అంటే బోత్ ఆర్ ఇన్ ద సేమ్ గ్రూప్, అంటే సేమ్ ఫోల్డర్లో ఉన్నాయి. రెండు సేమ్ ఫోల్డర్లు ఉన్నాయి కాబట్టి దీనికి తెలిసింది ఈ క్లాస్ ఉంది, నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇక్కడికి వస్తుందని చెప్పి ఈ క్లాస్కి ఆ క్లాస్కి కమ్యూనికేషన్ జరిగింది. బోత్ ఆర్ ఇన్ ద సేమ్ గ్రూప్ కాబట్టి. బట్ ఇదేంటి, సేమ్ ప్యాకేజీలో లేదు, వేరే ప్యాకేజీలో ఉంది. సేమ్ ప్యాకేజ్ లేదు, వేరే ప్యాకేజీలో ఉంది. ఓకే,
అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క క్లాస్కి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అది ఇంపోర్ట్ అవ్వలేదు. మీకు ఇంపోర్ట్లో చెప్పాను, ఈ క్లాస్ యూజ్ చేసిన స్కానర్ యూజ్ చేసిన అది ఇంపోర్ట్ అయింది, బట్ ఇక్కడ ఇంపోర్ట్ అవ్వలేదు ఎందుకంటే సేమ్ ప్యాకేజ్ నుండి ఇంపోర్ట్ అవ్వదని చెప్పాను. బోత్ అనేది సేమ్ ప్యాకేజ్, అందుకు ఇంపోర్ట్ అవసరం లేదు. ఓకే, మన ఇంట్లోనే థింగ్స్ ఉన్నప్పుడు మన ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు, వీ కెన్ యాక్సెస్ ద థింగ్స్, రైట్? ద సేమ్ హౌస్, ద సేమ్ అండర్ ద సేమ్ రూఫ్ ఉన్నప్పుడు మనకి అవసరం లేదు. ఎప్పుడైతే పక్క ప్యాకేజ్ అంటే పక్క ఇంట్లో ఉన్నాయి అన్నప్పుడు మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అన్ని యాక్సెసెస్ ఉండవు. ఓకే, విత్ అండర్ ద సేమ్ రూఫ్ ఉన్నప్పుడు యాక్సెస్ అయినాయి. దిస్ ఇస్ ద డిఫరెంట్ ఫోల్డర్, అందుకు ఇప్పుడు యాక్సెస్ అవ్వట్లేదు. ఇక్కడ యాక్సెస్ అయింది, అక్కడ ఎందుకు యాక్సెస్ అవ్వట్లేదు అంటే దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కాల్ ద యాక్సెస్ మోడిఫైర్స్ వస్తాయి ఇక్కడికి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీకు చూపిస్తాను ఏంటంటే ఇక్కడ ఇంపోర్ట్ అనేది వచ్చింది. ఇక్కడ కన్స్ట్రక్టర్ డెమో అనేది ఈ క్లాస్లో నేను యూజ్ చేస్తే ఇంపోర్ట్ వచ్చింది, ఈ క్లాస్లో యూజ్ చేస్తే రాలేదు కన్స్ట్రక్టర్ డెమో అనేది. ఎందుకంటే బోత్ ఆర్ ఇన్ ద సేమ్ ఫోల్డర్ ఉన్నప్పుడు ఇంపోర్ట్ అవసరం లేదని చెప్పాను. మన స్కానర్ గురించి చెప్పినప్పుడు జస్ట్ బ్రీఫ్ ఇచ్చాను కదా. ఓకే, ఇక్కడ ఇంపోర్ట్ అనేది ఎందుకంటే ఇక్కడ సేమ్ క్లాస్లో ఉంటేనే, అంటే సేమ్ గ్రూప్లో ఉంటేనే, సేమ్ ప్యాకేజ్లో ఉంటేనే తెలుస్తుంది, లేదంటే అది ఎక్కడ ఉందో తెలియదు, వెళ్ళదు, బియాండ్ దట్ వెళ్ళదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆ ఫోల్డర్లో ఉన్న క్లాసు ఇంకొక ఫోల్డర్లో ఉన్న ఇంకో క్లాస్లోకి తెచ్చుకుంటున్నాను నేను, ఇక్కడ రావట్లేదు. ఎందుకని అంటే మీరు ఒక క్లాస్లో ఇది కదా, ఒక క్లాస్లో మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, వేరియబుల్ క్రియేట్ చేసిన, మెథడ్ క్రియేట్ చేసిన, కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసిన, అన్నిటికీ డిఫాల్ట్ స్కోప్ ఉంటుంది. డిఫాల్ట్ స్కోప్ ఏంటంటే విత్ ఇన్ ద హోమ్, మీన్స్ విత్ ఇన్ ద డైరెక్టరీ, మీన్స్ విత్ ఇన్ ద ప్యాకేజ్ ఆర్ విత్ ఇన్ ద ఫోల్డర్. ఆ ఫోల్డర్ వరకే యాక్సెస్, ప్యాకేజ్లో ఉన్నంత వరకే యాక్సెస్ ఇస్తుంది, బయటికి యాక్సెస్ ఉండదు. అది ఏమి ఇవ్వలేదు కాబట్టి, యాక్సెస్ మోడిఫైర్ మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకే, అర్థమవుతుంది కదా. ఇక్కడ నేను ఈవెన్ పబ్లిక్ ఇవ్వకపోయినా సరే నాకు ఇక్కడ ఎర్రర్ ఏం రాదు. ఓకే, ఇవ్వచ్చు ఎందుకంటే సేమ్ ప్యాకేజ్ కాబట్టి యాక్సెస్ అవుతుంది. ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్ అని ఉంటుంది. డిఫాల్ట్ ఆల్సో వన్ ఆఫ్ ద యాక్సెస్ మోడిఫైర్. ఓకే, డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైర్ ఎక్కడ యాక్సెస్ అవుతుంది? ఓన్లీ విత్ ఇన్ ద ప్యాకేజ్. అంటే ఈ యొక్క క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ నేను ఇంకో క్లాస్లో యూజ్ చేసుకోవాలంటే, నేను యూజ్ చేసుకోవాలనుకున్న క్లాసు, యూజ్ చేసుకుంటున్న క్లాసు బోత్ ఆర్ ఇన్ ద సేమ్ ఫోల్డర్. అదర్ ఫోల్డర్లో ఉంటే, మీన్స్ అదర్ ప్యాకేజ్లో ఉంటే మటుకు అది యాక్సెస్ అవ్వదు. అలా అదర్ ఫోల్డర్లోకి యాక్సెస్ అవ్వాలంటే షుడ్ బి ఏ పబ్లిక్. ఏది పబ్లిక్ అవ్వాలి? కన్స్ట్రక్టర్ షుడ్ బి ఏ పబ్లిక్. ఓకే, అండ్ ఆల్సో ద మెథడ్ ఆల్సో. సరే, కన్స్ట్రక్టర్ చేశారు కదా, అన్ని పబ్లిక్ అయిపోతాయంటే కన్స్ట్రక్టర్ పబ్లిక్ చేసాం. ఓకే, అప్పుడు యాక్సెస్ వచ్చింది అదర్ ప్యాకేజ్కి, నేను పబ్లిక్ యాక్సెస్ అవ్వమని ఇచ్చాం. ఓకే, మరి మెథడ్, ఈ మెథడ్కి యాక్సెస్ లేదు, మెథడ్ రిస్ట్రిక్టెడ్ డిఫాల్ట్, అంటే సేమ్ ఫోల్డర్లో ఉన్న క్లాస్కి యాక్సెస్ ఉంటుంది, అదర్ ఫోల్డర్లో ఉన్న యాక్సెస్ ఉండదు. సో దానికి కూడా ఇవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ పబ్లిక్. దేనికి పబ్లిక్ ఇవ్వాలి? ఏ మెథడ్ అయితే నేను అవుట్ ఆఫ్ ద ప్యాకేజ్ యూస్ చేసుకోవాలనుకుంటున్నానో దానికి పబ్లిక్ అని ఇవ్వాలి, పబ్లిక్. సో దిస్ ఈస్ హౌ ద యాక్సెస్ మోడిఫైర్స్ కమ్ ఇన్ టు ద పిక్చర్ అనమాట. ఏంటి యాక్సెస్ మోడిఫైర్ ఏం చేస్తాయంటే, ఏ క్లాస్లో ఆర్ ఏ ప్యాకేజ్లో ఆర్ ఏ వేరియబుల్స్, ఏ మెథడ్స్, ఏ కన్స్ట్రక్టర్, ఏ ఆబ్జెక్ట్స్ ఎక్కడ వరకు యాక్సెస్ చేయాలి అనేది డిసైడ్ చేసేవి యాక్సెస్ మోడిఫైర్స్ అనమాట. ఓకే, మనకి ఒక క్లాస్ యాక్సెస్ ఇచ్చినంత మాత్రాన క్లాస్ మొత్తాన్ని యాక్సెస్ ఇచ్చేసినట్టు కాదు, అందులో ఉన్న ప్రాపర్టీస్ కూడా మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అందులో ప్రైమరీగా ఏం చెప్తున్నాను? ప్రైవేట్. ఎప్పుడైతే నేను నా యొక్క క్లాస్ వేరియబుల్ని ప్రైవేట్ చేశానో, ద ప్రైవేట్ మీనింగ్ ఏంటంటే అది ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్లోనే యాక్సెస్ ఉంటుంది. విత్ ఇన్ ద క్లాస్ అంటే క్లాస్ క్రియేట్ చేసినది, ఇది కస్టమర్ డెమో అనేది క్లాస్. ఈ యొక్క ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్డ్ బ్రేస్ విత్ ఇన్ దిస్ రేంజ్లో ఏ మెథడ్లోనైనా, ఎక్కడ కన్స్ట్రక్టర్లోనైనా, ఎక్కడైనా సరే నేను ఈ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది సేమ్ ప్యాకేజ్లో ఉన్నా సరే ఇస్ నాట్ విజిబుల్ టు ద అవుట్ సైడ్ ద వరల్డ్. ఇక్కడ చూడు, ఇన్పుట్ 2 వచ్చింది కానీ ఇన్పుట్ 1 రాలేదు. M1 అనే మెథడ్ వచ్చింది కానీ ఇన్పుట్ 1 అనే వేరియబుల్ రాలేదు.
Okay. If I make this also a public, sorry, private, okay, it's never visible to the outside the world. చూడండి M1 అనేది లేదు, బయట ప్రపంచానికి అందులో ఉందని కనబడదు. యాక్సెస్ రిస్ట్రిక్టెడ్, ద ప్రైవేట్. ఓకే, ఓన్లీ ద విత్ ఇన్ ద క్లాస్, బట్ ఐ కెన్ యూజ్ దిస్ వేరియబుల్. ఇక్కడ చూడండి, ఇందులో మెథడ్లో యూజ్ చేసుకున్నాను. ద సేమ్ క్లాస్లో ఈ మెథడ్ లేదా ఇంకొక మెథడ్, నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఇంకో 4 మెథడ్లో ఎక్కడైనా సరే వేరియబుల్ యూజ్ చేసుకో. సేమ్ క్లాస్, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే దీని స్కోప్. దీని బయట దాటితే ఇది యాక్సెస్ రాదు. ఇదే ఫైల్లో ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తే మళ్ళీ రాదు. ద ప్రైవేట్, ద ప్రైవేట్ ఈస్ విత్ ఇన్ ద క్లాస్ ఆర్ సేమ్ క్లాస్. విత్ ఇన్ ద క్లాస్ ఓన్లీ. ఓకే, డిఫాల్ట్ ఏం చెప్పాను? విత్ ఇన్ ద ప్యాకేజ్. ఓకే, డిఫాల్ట్ ఉన్నప్పుడు, ఏమి లేకపోతే డిఫాల్ట్. ఏమి లేకపోతే అంటే ఇక్కడ నేను యాక్సెస్ మాడిఫైయర్ మెన్షన్ చేయనప్పుడు, దేనికి? క్లాస్కి కానీ, వేరియబుల్స్ కానీ, మెథడ్స్ కానీ, కన్స్ట్రక్ట్ కానీ యాక్సెస్ మాడిఫైయర్ నేను మెన్షన్ చేయనప్పుడు డిఫాల్ట్గా ఉండేది డిఫాల్ట్, డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్. ఆ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్స్ ఉన్న మెథడ్స్ కానీ, వేరియబుల్స్ కానీ అదర్ క్లాస్లో యూస్ చేసుకోవాలంటే, నేను యూస్ చేసుకోవాలనుకుంటున్న క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ అదర్ క్లాస్, ఈ రెండు కూడా సేమ్ ప్యాకేజ్లో ఉండాలి. లేకపోతే వాటి యాక్సెస్ ఇవ్వదు, అవుట్ సైడ్ ద ప్యాకేజ్కి లో ఉన్న క్లాస్కి యాక్సెస్ ఇవ్వదు. దానికి ఆల్రెడీ ఎగ్జాంపుల్ మనం చూసాం. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ప్రైవేట్ చేశాను. అక్కడికి ఇక్కడ మన విజిబిలిటీ రాలేదు, మీరు చూసారు. ఓకే, మేక్ ఇట్ దిస్ ఈస్, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఈజ్ నథింగ్ బట్ ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్. ఓకే, ఇక్కడ M1 అనేది యాక్సెస్ వచ్చింది ఇప్పుడు, బట్ ఇక్కడికి రాలేదు. ఓకే, ఇక్కడికి రాలేదు. ఓకే, ఇలా అవుట్ సైడ్ ద ప్యాకేజ్ లోకి రావాలంటే నేను ఏం యూజ్ చేయాలి? పబ్లిక్, పబ్లిక్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్. ఓకే, పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ యూజ్ చేసిన, ఏమి ఇవ్వకపోతే విత్ ఇన్ ద ప్యాకేజ్ లో ఎన్ని క్లాసెస్ లోకైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇట్లా, ఇలా అవుట్ సైడ్ రాదు. ఇలా అవుట్ సైడ్ రావాలంటే వి షుడ్ మేక్ పబ్లిక్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ప్రొటెక్టెడ్? ద ప్రొటెక్టెడ్ కూడా అవుట్ సైడ్ ద ప్యాకేజ్ వస్తుంది. ఓకే, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ వస్తుంది. ఓకే, బట్ ఓన్లీ త్రూ ద, ఓన్లీ త్రూ ద ఇన్హెరిటెన్స్, ఓన్లీ త్రూ ద ఇన్హెరిటెన్స్. అది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో చెప్తాను. సపోజ్ ఇక్కడ నేను ప్రొటెక్టెడ్ ఇస్తే అవుట్ ఆఫ్ ద ప్యాకేజ్ వస్తుందని చెప్పాను కదా, ట్రైన్ టు గివ్ ప్రొటెక్టెడ్ ఇచ్చాను, బట్ రాలేదు. బట్ త్రూ ద ఇన్హెరిటెన్స్ వస్తుంది. ఇన్హెరిటెన్స్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ యూ హ్యావ్ టు యూజ్ ద ఎక్స్టెన్స్, క్లాస్ నేమ్ ఏంటి? దెన్ చేసాము, చేసాం అట్లా కోర్స్ ఇక్కడ కూడా అవసరం. Right?
M1 or M2? What is the method we created here? Oh my bad, M1. Okay, protect. So, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ అసలు ప్రాసెస్ ఇదంతా కూడా ఏం అవసరం. ఓకే, డైరెక్ట్లీ యాక్సెస్ వచ్చేస్తుంది. ఏంటిది డైరెక్ట్గా M1 సమ్ కన్స్ట్రక్టర్ డెమ్. ఓకే, డైరెక్ట్గా యాక్సెస్ అనేది వచ్చింది విత్ హెల్ప్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకే, మళ్ళీ దీన్ని ప్రైవేట్ చేస్తే అది రాదు. మళ్ళీ ప్రైవేట్ చేస్తే రాదు. ఇక్కడ యాక్సెస్ పోయింది ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ కాబట్టి. ఓకే, అవుట్ సైడ్ ద క్లాస్ వచ్చింది ఎప్పుడు ఇన్హెరిటెన్స్ చేశాను కాబట్టి. ఇన్హెరిటెన్స్ అంటే మళ్ళీ మీకు చెప్తాను, బట్ అండర్స్టాండింగ్ కోసం మీకు చెప్తున్నాను. ఓకే, ప్రొటెక్టెడ్ వాడాను. ఇప్పుడు ఇక్కడ వచ్చింది, ఇప్పుడు ఇన్హెరిటెన్స్ చేశాను. లేకపోతే మళ్ళీ యాక్సెస్ కూడా పోతుంది. ఓకే, పోయింది. సో ఇలా అవుట్ సైడ్ ద ప్యాకేజ్ యాక్సెస్ చేసుకోవాలంటే, స్ట్రైట్ అవే యాక్సెస్ చేసుకోవాలంటే ద మెథడ్ షుడ్ బి పబ్లిక్. ఓకే, అవుట్ సైడ్ ద ప్యాకేజ్. ఓకే, యాక్సెస్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఎస్, బట్ ఓన్లీ త్రూ ద ఇన్హెరిటెన్స్ వాడినప్పుడు మటుకు అవుట్ సైడ్ ద ప్యాకేజ్ వస్తుంది, లేదంటే రాదు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దట్ యాక్సెస్ మోడిఫైయర్స్. ఓకే, క్లియర్ ఇప్పటి వరకు? ఎనీ డౌట్స్ ఆన్ దిస్ యాక్సెస్ మోడిఫైయర్స్? సార్ ఒకే క్లాస్లో మల్టిపుల్ కన్స్ట్రక్ట్ క్రియేట్ చేయొచ్చా? ఎస్, క్రియేట్ చేసి వినాక మీరు ఆల్రెడీ చెప్పేసినట్టున్నాను కదా సార్. మళ్ళీ దిస్ కాన్సెప్ట్ చెప్పండి. ఎస్ చెప్పేసాను. అటెండెన్స్ లింక్ కెన్ వి యూజ్ సూపర్ కీవర్డ్ ఇన్స్టెడ్ దిస్ కీవర్డ్? సూపర్ ఇస్ డిఫరెంట్, దిస్ కీ ఇస్ డిఫరెంట్. మీ ఇన్హెరిటెన్స్ లో సూపర్ గురించి చెప్తాను. ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. అఫ్ కోర్స్ ఆబ్జెక్ట్ ఇస్ సూపర్ క్లాస్ కాబట్టి సూపర్ కీవర్డ్ వాడచ్చు. బట్ ఎందుకు మనం కస్టమైజేషన్ క్లాస్ క్రియేట్ చేసుకుని మీకు చెప్తాను దీపిక. ఓకేనా? Super is different. This is the different. This will represent the current class properties. Super will represent the super class అంటే పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. సపోజ్ నీకు లోకల్ వేరియబుల్ ఏ అని ఉంది, ఇన్స్టెన్స్ వేరియబుల్ ఏ ఉంది. నువ్వు ఇన్హెరిటెన్స్ లో ఎక్స్టెండ్ చేసుకున్న సూపర్ క్లాస్ అవుతుంది. అప్పుడు అందులో కూడా ఏ అని ఉంది. నీకు లోకల్ వేరియబుల్ కావాలా, ఇన్స్టెన్స్ వేరియబుల్ కావాలా, సూపర్ క్లాస్లో ఉన్న ఏ కావాలా అన్నప్పుడు దిస్ అంటే ఈ క్లాస్లో వస్తుంది, సూపర్ అంటే సూపర్ క్లాస్లో వస్తుంది. అది మీకు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో సూపర్ గురించి చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది దీపిక. ఓకేనా? వెంకటేశ్వర్లు ఓకే సార్. క్లాస్లో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయకుండా ఓన్లీ మెథడ్స్ క్రియేట్ చేసి తర్వాత అప్పుడు మనం వేరే క్లాస్లో ఇంపోర్ట్ చేసినప్పుడు ఇంపోర్ట్ అవుతుందా? సేమ్ ప్యాకేజ్లో లేకపోతే ఇంపోర్ట్ అని వస్తుంది. సేమ్ ప్యాకేజ్లో ఉంటే ఏంది, నువ్వు క్రియేట్ చేసిన క్లాసు, నువ్వు ఈ క్రియేట్ చేసిన క్లాస్ని ఏ క్లాస్లో అయితే యూస్ చేసుకున్నావో ఆ క్లాసు రెండు కనుక సేమ్ ప్యాకేజ్లో లేనప్పుడే ఇంపోర్ట్ అని వస్తుంది. లైక్ దిస్. ఇక్కడ ఇంపోర్ట్ ఏం రాలేదు. ఇది దీనికి చెప్తాను. ఇక్కడ మీరు చూడండి, ఈ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది, కన్స్ట్రక్టెడ్ ఏమో లేదని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఇంపోర్ట్ ఏం రాలేదు. అదే ఇక్కడ చేస్తే వస్తుంది. ఇట్లా ఇంపోర్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వస్తుంది, తీసేస్తే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఇంపోర్ట్ చేసుకోమని అడుగుతుంది. Ctrl+Shift+O అంటే ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ వెంకటేశ్వర్లు. ఓకే, ఓకే సార్. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇంపోర్టెంట్ ప్యాకేజ్ అండ్ యాక్సెస్ మోడిఫైయర్స్. అర్థమైనాయి అంటే మీకు ఇప్పుడు క్లాస్ అంటే ఏంటో తెలియాలంటే మనం నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింగ్స్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింగ్స్ మనం చెప్పుకోవాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ అబౌట్ ద క్లాస్. క్లాస్ అంటే ఏంటో ఆల్రెడీ మీకు అర్థమైంది. ఓకే, అండ్ ఆబ్జెక్ట్. ఓకే, క్లాస్ ఆబ్జెక్ట్. క్లాస్ అంటే ఏంటి, క్లాస్లో ఏముంటాయి, క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాము అని కూడా మనం తెలుసుకున్నాం. ఆబ్జెక్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, అదే మీకు కన్స్ట్రక్టర్ కూడా ఈరోజు చెప్పడానికి రీజన్ అదే. ఓకే, క్లాస్ ఆబ్జెక్ట్ గురించి మనకి కంప్లీట్ ఐడియా ఉండాలి. ఓకే, ఈ రెండు అంటే ఇది స్కెచ్, ఇది బ్లూ ప్రింట్, దీని రియాలిటీ ఇస్ ద ఆబ్జెక్ట్.
Okay, with the help of the object we can set a data to the class లో ఉన్న ప్రాపర్టీస్ డేటా సెట్ చేయొచ్చు, డేటా క్యారీ చేయొచ్చు, డేటాను ఆర్గనైజ్ చేయొచ్చు, అండ్ ఈ క్లాస్ లో ఏదైతే యాక్షన్స్ డిఫైన్ చేస్తామో వాటిని పెర్ఫామ్ కూడా చేయొచ్చు, ఇన్వోక్ చేసి కాల్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ అదర్ ద మెయిన్ థింగ్ ఇస్ ఎన్క్యాప్సులేషన్. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి ఇన్హెరిటెన్స్. ఓకే, థర్డ్ వన్ వచ్చి అబ్స్ట్రాక్షన్. And fourth important thing is polymorphism. ఓకే, దిస్ ఆర్ ద ఇవన్నీ ఎన్క్యాప్సులేషన్ అర్థం అవ్వాలంటే మీకు అందుకే యాక్సిస్ మాడిఫైర్స్ కూడా చెప్పడం రీజన్ అదే. యాక్సిస్ మాడిఫైర్స్. ఓకే, ఇది కావాలంటే మళ్ళీ ప్రైవేట్ యాక్సిస్ మాడిఫైర్ గురించి తెలియాలి, ఎందుకంటే మనం రిస్ట్రిక్ట్ చేస్తాం అనమాట యాక్సిస్ అని కూడా. ప్రాపర్టీస్ డైరెక్ట్ గా క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేయం, అదర్ వేతో యాక్సెస్ ఇస్తాం. అదన్నీ ప్రాసెస్ ఎన్క్యాప్సులేషన్ లో మీకు చెప్తాను. సో అందుకే యాక్సెస్ మాడిఫైర్స్ కూడా చెప్పాను. ఇందులో యాక్సెస్ మాడిఫైర్ మనకు ఉన్నది ఏంటి, ప్రైవేట్, ఓకే, డిఫాల్ట్, అంటే మీకు ఈ పిక్చర్ చూస్తారు కదా అని చెప్పి మళ్ళీ గీస్తున్నాను. ఓకే, ప్రొటెక్టెడ్ అండ్ ఏ పబ్లిక్. ఓకే, సో ఇది సేమ్ క్లాస్, సేమ్ ప్యాకేజ్, అవుట్ సైడ్ ద ప్యాకేజ్, అవుట్ సైడ్ ద ప్యాకేజ్. ఓకే, సో ప్రైవేట్ ఓన్లీ యాక్సెస్ ద సేమ్ క్లాస్, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఉండదు, ఐ మీన్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఉండదు, అవుట్ సైడ్ ద ఇదేంటి ద సేమ్ ప్యాకేజ్ కూడా ఉండదు, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఉండదు, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఈ త్రూ ద ఇన్హెరిటెన్స్. ఓకే, ఉండదు. బట్ డిఫాల్ట్ సేమ్ ప్యాకేజ్ ఉంటుంది, సేమ్ క్లాసులు ఉంటుంది, సేమ్ ప్యాకేజ్ వరకు యాక్సెస్ ఉంటుంది. అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఉండదు, టు ద ఇన్హెరిటెన్స్ అయినా ఉండదు, నాన్ ఇన్హెరిటెన్స్ అయినా ఉండదు. ఓకే, ప్రొటెక్టెడ్ వచ్చేసి సేమ్ క్లాస్ లో ప్రాపర్టీస్, అంటే క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్, మెథడ్స్, కన్స్ట్రక్ట్ అన్ని ఎక్కడ వరకు యాక్సెస్ అవుతాయో చెప్తున్నాను. సేమ్ క్లాస్ లో ఉంటుంది, సేమ్ ప్యాకేజ్ లో ఉన్న క్లాస్ లో కూడా యాక్సెస్ అవుతుంది, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ తో యాక్సెస్ త్రూ ద ఇన్హెరిటెన్స్. ఓకే, నార్మల్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ లోకి వెళ్ళదు. ఓకే, పబ్లిక్ అంటే సేమ్ క్లాస్, సేమ్ ప్యాకేజ్, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ విత్ ఆర్ వితౌట్ ఇన్హెరిటెన్స్ ఆల్సో ఇట్ యాక్సెసెస్. ఓకే, యాక్సెస్ మోడిఫైర్స్. ఓకే, మీకు కన్స్ట్రక్ట్ గురించి అర్థమైంది అంటే మీరు క్లాస్ ఆబ్జెక్ట్ గురించి కూడా క్లియర్ గా వచ్చింది. నౌ విల్ స్లోలీ మీన్ మండే విల్ స్టార్ట్ విత్ ద ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్ అండ్ పాలిమార్ఫిజం. దిస్ ఇస్ ద మెయిన్, అంటాం కదా 4 పిల్లర్స్ ఆఫ్ హౌస్ లాగా, 4 పిల్లర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, నుంచి క్లియర్. ఇప్పటి వరకు మీరు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ మెథడ్స్ కి యాక్సెస్ ఎలాగా, ఒక క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ఇంకో క్లాస్ లోకి ఎలా తెచ్చుకోవాలి అది కూడా మనం చూసాం. ఒక క్లాస్ లో ఉన్న క్లాస్ ఇంకో క్లాస్ ఎలా తెచ్చుకోవాలంటే జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాక్సెస్ చేసుకోవడమే. ఆ యాక్సెస్ లో కూడా రిస్ట్రిక్ట్ అవుతున్నాయి, అవన్నీ కూడా మనం యాక్సెస్ మాడిఫైర్ లో మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇప్పుడు వరకు మీరు ఏం చేస్తారంటే మీకు కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాను, రేపు సండే టైంలో మీరు ఏం చేస్తారు, ప్రోగ్రామ్స్ ఇచ్చాను కదా అవన్నీ ట్రై చేయండి. దాంతోపాటు అడిషనల్ గా మీరు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు వరకు ఏదైతే కాన్సెప్ట్ మీద మీరు ప్రోగ్రామ్ రాస్తారో ఆ కాన్సెప్ట్ ని రిప్రజెంట్ అయ్యేలాగా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకోండి. దానికి సంబంధించిన అన్ని కూడా క్లాసెస్ రాయండి. లైక్ ఆపరేటర్స్ అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయండి. ఆపరేటర్స్ అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి అందులో అర్థమెటిక్ ఆపరేటర్స్ కి ఒక క్లాసు, రిలేషనల్ ఆపరేటర్ కి, లాజికల్ ఆపరేటర్ కి, అసైన్మెంట్ ఆపరేటర్స్ కి, ఇంకా యూనరీ ఆపరేటర్స్ కి ఒక్కొక్క క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్ కి సంబంధించిన ఈచ్ ఆపరేటర్ అందులో మెథడ్స్ రాయండి. ఓకే, అందులో మెథడ్స్ రాసిన తర్వాత ఇంకొక క్లాస్ క్రియేట్ చేయండి, మెయిన్ క్లాస్ అనేది ఆపరేటర్స్ మెయిన్ అని క్లిక్ చేసి అందులో ఉన్న మెయిన్ మెథడ్ లో నుంచి అర్థమెటిక్ ఆపరేటర్స్ లోకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయండి. అలా ప్రతి క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీని క్లాస్ అంటే సేమ్ క్లాస్ లో కాకుండా అదర్ క్లాస్ లో మీరు ఈ ఇండివిజువల్ యాక్షన్స్ పెర్ఫామ్ చేసి మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయండి. ఓకే, ఐ హోప్ ఎవ్రీ వన్ క్లియర్ ఆన్ దిస్ టాస్క్. ఇది ఒకటే కదండి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగే మీకు అరేస్ గురించి, స్ట్రింగ్స్ గురించి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయండి. స్ట్రింగ్స్ అందులో స్ట్రింగ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్ని ఉండాలి.
అరేస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. అందులో అరేస్ గురించి అన్నీ ఉండాలి. అరే ఇనిషియలైజేషన్, అరే డిఫైన్ చేసి మళ్ళీ దాన్ని ఇనిషియలైజ్ చేయడం, 2 ways చెప్పాం. ఓకే. కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అందులో ప్యాకేజ్ క్రియేట్ చేయండి. అందులో డెసిషన్ మేకింగ్, లూపింగ్ అని 2 చెప్పాను. ఇఫ్, ఇఫ్ ఎల్స్, స్విచ్, వీటన్నిటి కూడా ఒక క్లాస్ రాయండి. అలాగే ఫర్, ఫర్ ఈచ్ కి, వైల్, డూ వైల్ కి ఈచ్ దానికి ఒక క్లాస్, దానికి సంబంధించిన మెథడ్ క్రియేట్ చేసి అందులో ఒక ఎగ్జాంపుల్ రాయండి. అలాగే కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ ఒకటి, అలాగే యాక్సెస్ మాడిఫైర్స్ రిప్రజెంట్ అయ్యేలాగా కొన్ని ఎగ్జాంపుల్స్, ఒక ఫోల్డర్, ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్ లో ఉండాలి నాకు. అర్థం కదా ఆర్డర్ అనేది మనకి క్లియర్ గా, ద ప్యాకేజింగ్ స్ట్రక్చర్ క్లియర్ గా ఉండాలి. ఓకే. ఇట్లా ఇట్లా అనుకుంటే వెళ్తే ఇక్కడ ప్యాకేజ్ అండ్ క్లాసెస్, అండ్ ఇక్కడ ప్యాకేజ్ 2 అండ్ క్లాసెస్ ఏనైతే ఉన్నాయో. అలాగే ప్యాకేజ్ 3 అండ్ క్లాసెస్. ఇట్లా నీట్గా ఇందులో స్ట్రక్చర్లో ఇప్పటివరకు మీకు అయిన కాన్సెప్ట్స్ అన్నిటికి కవర్ అయ్యేలాగా ప్రతి కాన్సెప్ట్ కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మీ దగ్గర ఉండాలి. ఇవన్నీ ఆల్రెడీ పంపించాను కదా, దిస్ యాక్సెస్ మోడిఫైస్, ఇక్కడ ఇది ఒకటి పంపిస్తే సరిపోతుంది. కొంచెం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. యాక్సెస్ మోడిఫైస్ మీన్ కన్స్ట్రక్ట్ గురించి ఆల్మోస్ట్ మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయండి. మల్టిపుల్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ ట్రై చేయండి. ఇది ఇప్పుడు యాక్సెస్ అవుతుందా, ఇప్పుడు అవ్వట్లేదా, ఇప్పుడు అవుతుందా, ఇప్పుడు అవ్వట్లేదా, ఇది ఇప్పుడు అయిందా, ఇలా చేస్తే అయింది, ఇలా చేస్తే అవ్వలేదా. ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోకి మీరు వెళ్ళినప్పుడు మీరు కొంచెం బెటర్గా నేర్చుకుంటారు. లేదంటే మీరు గిట్లో పుష్ చేసుకుని ఆ లింక్ అయినా సరే నాకు ఈమెయిల్ చేయండి. ఓకేనా. ఎనీథింగ్, ఎందుకంటే గిట్లో కూడా మీకు స్టోర్ అయినట్టు ఉంటుంది. ఓకే. గిట్లో పుష్ చేసుకుని ఆ గిట్ యొక్క రిపాజిటరీని నాకు ఆ లింక్ వాట్సాప్ చేసేయండి, లేదంటే ఈమెయిల్ చేయండి. ఓకే. ఎనీథింగ్, దట్స్ కంప్లీట్లీ వాట్ ఎవర్, విచ్ ఎవర్ ద ప్రాసెస్ యూ ఫీల్ ఈజీ యూ కెన్ ఫాలో. బట్ చెప్తాను కదా, ప్రతి ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి కాన్సెప్ట్ కి నాకు దగ్గర ప్రోగ్రామ్ ఉండాలి. దట్స్ ఇట్. And also the same, today also I shared the new PDF which contains a few more core Java programs. Okay, please try to write programs. Anything else? So far clear, right? Okay, that's all for today.